నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ మహాలక్ష్మీ గోదా సమేత శ్రీ రంగనాథాయ నమో నమః. ఈ పవిత్రమైన శ్రీరంగధామంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఈ రోజున మనందరం సమావేశమయ్యాం. ఇది స్వామివారి యొక్క అనుగ్రహ విశేషంగా భావించాలి. 6 నెలల క్రితమే ప్రారంభించినటువంటి ఆలయం ఇంత వైభవోపేతంగా రూపుదిద్దుకోబడి తన ప్రథమంగా ఇక్కడ వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని చేసుకుంటోంది అంటే ఇది మహాక్షేత్రం అని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. అన్ని మహాక్షేత్ర లక్షణాలు దీనికి ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ ఒక దివ్యమైన అనుభూతి కలిగింది. మిత్రులు ధనంజయ్ గారి వల్ల స్వామి దర్శనం చేసుకుని ఒక దివ్యమైన అనుభూతిని పొందాం ఇక్కడ. ఆ సమయంలో కాసేపు నారాయణ రక్ష గురించి కూడా ప్రవచించడం జరిగినది. ఆ లెక్కను చూస్తే ఇది 2వ ప్రవచనం ఇక్కడ. అయితే ఏకాదశి ముందు రోజు ఇక్కడ మాట్లాడుకోవడం అనేది నా భాగ్యంగా నేను భావన చేస్తున్నాను. నాకైతే మాత్రం శ్రీరంగధామంలో ఉన్నట్లు భావన కలుగుతున్నది. ఇటు ఉన్నది శ్రీరంగనాథుడు. శ్రీరంగనాథ అనే నామం ఒక విశేషమైనది. విష్ణుభక్తికి ప్రధానమైన కేంద్రం కావేరీ నదీ తీరంలో ఉన్నటువంటి శ్రీరంగధామం. అందున ఇక్ష్వాకు వంశీయులకు కూడా ఆది నుంచి పూజింపబడుతున్నటువంటి నారాయణ స్వరూపం అది. అది క్రమంగా రామచంద్రమూర్తి ఆ స్వరూపాన్ని విభీషణుడికి ప్రసాదించాడని, ఆ విభీషణుడు తీసుకువస్తూ ఈ సముద్రం వద్ద ఆ దివ్యమూర్తిని ప్రతిష్ఠించడం జరిగినది. అదే మనకి దివ్యమైన స్వామిగా కనబడుతూ ఉన్నాడు ఇక్కడ. అటువంటి భవ్యమైనటువంటి రంగనాథ స్వామి మనం నమస్కారం చేసుకుంటూ ఈ కావేరీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి రంగనాథ స్వామిని ఇక్కడికి తీసుకురావడానికి కారణం భక్తుల్లో ఉండే భక్తి అయితే ఆచార్యుల అనుగ్రహం కూడా దీనికి తోడ్పడింది. స్వామి మనందరి కోసం ఇచ్చేశాడు. స్వరూపాన్ని చూస్తుంటే ఒక్కసారి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగురుధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అనే శ్లోకం మనకు స్ఫురిస్తున్నది. ఇటువంటి రంగనాథస్వామి శయనమూర్తి అని అంటారు ఇక్కడ. భగవంతుని స్వరూపాల్లో ఆసీన భంగిమ, శయన భంగిమ, స్థానక భంగిమ అని 3 స్వరూపాలు ఉంటూ ఉంటే అర్చామూర్తులు ఇది కనబడుతూ ఉంటుంది. ఇవి అర్చావతారములు అని కీర్తిస్తారు. రంగనాథ స్వామిని, వెంకటేశ్వర స్వామి ఇవన్నీ అర్చావతారములు. ఇవి కాకుండా వివాహతారములుగా వచ్చినటువంటి రామకృష్ణాది అవతారములు ఎలాగూ ఉన్నాయి ఇక్కడ. వైకుంఠంలో ఉన్న స్వామి లోకాన్ని తరింపజేయడం కోసం ఒక్కొక్క కాలంలో తాను దివ్యమూర్తిని ధరించి వచ్చి ధర్మ ప్రతిష్టాపన చేసే లీలలతో పాటు అర్చామూర్తిగా వచ్చి మనల్ని అనుగ్రహిస్తున్నటువంటి లీలలుంటాయి. అర్చామూర్తులు శాశ్వతం. ఇదివరకు అవతరించే రామకృష్ణాది అవతారములు కూడా మన చేత ధ్యానింపబడుతూ, పూజింపబడుతూ, స్మరింపబడుతూ అనుగ్రహిస్తున్నారు. అర్చామూర్తులు మనకు కనబడుతూ అనుగ్రహిస్తున్నారు. అది దాని యొక్క గొప్ప వైభవం. అందుకే ఇవన్నీ కూడాను రంగనాథ స్వామి గాని, అటుపై మన కాంచీపురంలో ఉన్నటువంటి వరదరాజస్వామి, వీరందరూ కూడా దివ్యమైన మూర్తులు. ఆసీన భంగిమలో ఉన్నటువంటి మూర్తుల్లో మనం కాంచీపురంలో ఉన్న వరదరాజస్వామిని చెప్పాలి. స్థానక భంగిమలో ఉన్నటువంటి దివ్యమూర్తి శ్రీ శ్రీనివాస పరబ్రహ్మము శ్రీ వెంకటేశ్వర స్వామి. శయనమూర్తిగా కనిపించే దివ్యస్వరూపం శ్రీ రంగనాథ స్వామి. రంగనాథుడు అంటే మరొక శయనమూర్తి ఉన్నది మనకి విశేషంగా. అందుకే సముద్ర తీరం అనే మాట కూడా మనం అనుకున్నాం కావేరీ తీరంతో పాటు. అది కేరళలో ఉన్నటువంటి తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి స్వరూపం. ఈ స్వరూపం ఆ స్వరూపం ఇంచుమించు ఒక విధంగా భాషిస్తూ ఉంటాయి. పైగా విష్ణు శాస్త్రంలో ప్రధాన ధ్యాన శ్లోకంగా చెప్పుకుంటున్నాం శాంతాకారం భుజగశయనం. అంటే మహర్షి అద్భుతమైన దర్శనం పొంది మనల్ని ధ్యానం చేయమని చెప్పారు. బాగా తెలిసిన శ్లోకమే ఇవాళ మనం చెప్పుకున్న ఏమున్నది? తెలియనివి చెప్పుకునే కంటే తెలిసిన వాటిని మరింత చక్కగా తెలుసుకుంటే చాలు, బ్రతుకు బాగుపడుతుంది. ఎందుకంటే తెలిసిన వాటి గురించి గట్టిగా తెలుసుకున్నాం అనుకోండి, ఇన్నాళ్లు మేము మామూలుగా చేస్తున్నది ఇంత గొప్పదా అనే భావం కలిగి దాని మీద శ్రద్ధ కలుగుతుంది. అలాంటి శ్రద్ధ శాంతాకారం భుజగశయనంపై కలిగించడానికై ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. ధనంజయ్ గారు మీరు కూర్చోండి. ఈ శ్లోకం ద్వారా మనం ఆ శాంతాకారం భుజగశయనమైనటువంటి స్వరూపాన్ని హృదయంలో ప్రతిష్ఠ చేసుకుందాం. అది మహర్షులు ఏ విధంగా కూర్చారో తెలియాలి. ఒక్క శ్లోకానికి అర్థం చెప్పుకుంటే దీన్ని అనుసరించి మనం మామూలుగా చదివే ప్రతి శ్లోకంలో కూడా ఇన్ని అద్భుతాలు ఉన్నాయా అనిపిస్తాయి. ఎందుకంటే అద్భుతాలు అలవాటైపోతున్న కొద్దీ మామూలు అయిపోతాయి. అది వచ్చిన పెద్ద బాధాకరమైన విషయం. అద్భుతాలు మనకు అర్థం కావు, అలవాటైపోతాయి. అలవాటైపోయి మామూలు అనుకుంటున్నాం. అర్థమైతే చాలు మాత్రం ఆహా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఎప్పుడు ఒక రత్నం దొరకడం పెద్దల నుంచి అలవాటైపోయింది అనుకోండి, దాని విలువ తెలియక మనం రాయిగానే చూస్తాం. తర్వాత ఎవరో వచ్చి చెప్తారు అయ్యా ఇది రత్నం అని, అప్పుడు దానికి దండం పెడతాం మనం.
అలా ఉన్నది మన పని. ఈ శాంతాకారం భుజగ శయనం కూడా మనందరికి అలవాటైపోయిన ఒక అద్భుతమైన మంత్రం. ఇదొక దర్శనం. అందుకే దీన్ని ధ్యాన శ్లోకంగా ప్రధానంగా విష్ణు సహస్రానికి చెప్తున్నారు పెద్దలు. అక్కడ విష్ణు సహస్రంలో 3 రకాల ధ్యాన శ్లోకాలు మనకు వస్తున్నాయి. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థ స్ఫటిక మణినిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరదభ్రైరుపరి విరచితై ముక్తపీయూషవర్షై ఆనందీన పునీయా దరినల్న గదా శంఖపాడిర్ ముకుంద. ఇదొక శ్లోకం. రెండవది భూపాదౌ యస్య నాభిర్వియదసురనలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోజ్జౌ ముఖవిదహనో యస్య వాస్తేయమబ్ధి అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగగో భోగి గంధర్వదైత్యై చిత్రం రం రమ్యతేతం త్రిభువనపుషం విష్ణుమీశం నమామి. మూడవది మనం చదువుకున్న శాంతాకారం భుజగశయనం. 3 ధ్యాన శ్లోకాలు విష్ణు సహస్రానికి ముందు ఎందుకు చెప్పారు అంటే, విష్ణు సహస్రం చదివేటప్పుడు విష్ణువుని 3 రకాలుగా ధ్యానం చేయాలి, ఒక్క విధంగా కాదు. ఎందుకంటే విష్ణు సహస్రంలో విష్ణువు అన్ని రూపాలు ఉన్నాయి, మీరు ఏవైనా తలంచుకోవచ్చు. రామభక్తులు విష్ణు సహస్రాన్ని రామసహస్రంలా చేసుకోండి, కృష్ణ భక్తులు విష్ణు సహస్రం కృష్ణ సహస్రంగా చేసుకోండి, నృసింహ భక్తులు విష్ణు సహస్రం మొత్తం నరసింహస్వామి పరంగా చేసుకోండి. వినేవాళ్ళు కోపుకుండాలి, చెప్పేవాడికి తీరుకుండాలి, గాని మొత్తం విష్ణు సహస్రంలో 1000 నామాల్ని నరసింహస్వామి పరంగా చెప్పచ్చు. అదేవిధంగా ఆసక్తి కలిగితే ప్రతి నామానికి రామపరమైన అర్థం చెప్పచ్చు, అలాగే కృష్ణపరమైన అర్థం చెప్పుకోవచ్చు. అంటే అర్థం ఏంటి? మీ ఇష్టం. అంతేగాని రాముడికో సహస్రం కృష్ణుడికో సహస్రం ఉంటే ఉండవచ్చు గాక, కానీ అందరికీ ఒక సహస్రం కామన్ గా ఉన్నది ఏంటంటే విష్ణు సహస్రం. మా భీష్ముల వారిని అడిగితే విష్ణు సహస్రానికి దేవత ఎవరయ్యా అంటే భగవాన్ దేవకీ సుత అని చెప్పాడు. అవునా లేదా? మరి విష్ణు సహస్రానికి దేవత ఎవరే అంటే అస్య శ్రీ విష్ణువర్ధవి సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వేదవ్యాసో మహాముని అనుష్ఠుప్ ఛంద శ్రీ మహావిష్ణు శ్రీమన్నారాయణు దేవత అన్నారు. అలా కాకుండా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం అన్న మాటలోనే 1000 నామాలతో సమానమైన వాడు ఆ రాముడు, ఆ తారక బ్రహ్మముని వాళ్ళు చెప్తున్నారు. అక్కడే మనకు స్పష్టమవుతుంది. అయితే విష్ణు సహస్రంలో విష్ణువు ఎవరు అంటే సర్వవ్యాపకమై సృష్టిస్థితి కారణమైన పరబ్రహ్మ. ఇంకొకటి సర్వదేవతాత్మకుడు. విష్ణు సహస్రంలో విష్ణు ఎవరు తెలిస్తే అది చదివేటప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. విష్ణు సహస్రం మీరు చదివి చూడండి, అందులో లేని దేవత లేదు. మన దేవతలు అనుకునే వాళ్ళందరూ ఉంటారు ఇక్కడ. మీరు ఎవరైనా కొత్త దేవుళ్ళు ఎవరైనా తీసుకొస్తే వాళ్ళు దానిలో ఇమ్మడరు, ఎందుకంటే కొత్త దేవుళ్ళు అంటూ ఉండరు. దేవుళ్ళు ఎప్పుడూ ఉండేవాళ్లే తప్ప కొత్త వాళ్ళు రారు, ఇది తెలుసుకోండి ఇక్కడ. కానీ కొత్త దేవుళ్ళు, కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చిన దేవుళ్ళు, ఇవన్నిటికీ దేవశబ్దం వాడకూడదు. వేదం ప్రతిపాదించినటువంటి దేవతలు ఎవరెవరున్నారో వాళ్ళందరూ మీకు కనబడతారు విష్ణు శాస్త్రంలో. ఈ చెప్పే కోణంలో చూడండి, క్లుప్తంగా విష్ణు శాస్త్ర వైభవం స్వామి చెప్పిస్తున్నాడు. ఏదో చెప్తామని వస్తే ఏదో చెప్పిస్తాడు ఆయన, మనమా చెప్పేది ఇక్కడ. విష్ణు శాస్త్రం చూసేటప్పుడు మన దృష్టి ఎలా ఉండాలి అనేది. విష్ణు శాస్త్రంలో విశేషమైన అంశం ఏంటంటే, మీరు ఏ ఏ దేవత పేరు చెప్పండి అది ఇందులో ఉన్నది. దిక్పాలకులు ముందు ప్రధానంగా దేవతలు, వాళ్ళకి మనం నమస్కరించుకోవాలి. అందులో ఇంద్రుడు, ఇంద్రనామం ఎన్ని చోట్ల కనబడుతుంది ఇందులో మీరు పరిశీలించండి. అదేవిధంగా వరుణుడు, అగ్ని, వీళ్ళందరూ కనబడతారు ఇక్కడ. వారుణో వరుణో వృక్ష ఈ శబ్దములు కనబడుతున్నాయి. అదేవిధంగా యమహ, దక్షిణ దిక్కుకు అధిపతి అయినటువంటి యముడు కనబడతాడు. కాలహ, అది ఆది పేరే, మీరు పరిశీలించండి. అగ్ని, అగ్నికి సంబంధించిన ఎన్ని పేర్లు కనబడతావు, వన్నీ మొదలైనటువంటివి. అలాగే వాయు ఇత్యాది శబ్దములు. గట్టిగా చూస్తే నివృత్తి దిశకు సంబంధించిన నామాలు కూడా మనకు కనబడుతుంటాయి. ఇక ఈశాన ప్రాణద ప్రాణహ అన్నప్పుడు ఈశాన్య దిశకు సంబంధించినటువంటివి. అలాగే గ్రహాది దేవతలందరూ కూడా ఇందులో కనబడతారు విష్ణు శాస్త్రంలో. ఇక శివ, స్కంద మొదలైన దేవతలు అందరూ కనబడతారు. క్షేమకృత్ శివ, సర్వశర్వ శివ అనే నామములు గాని, అదేవిధంగా స్కంద స్కందధరో దుర్యో మొదలైన నామములు గాని ఇవన్నీ గోచరిస్తూ ఉంటాయి ఇక్కడ. సర్వదేవతలు విష్ణు శాస్త్రంలో మనకు కనబడుతున్నారని ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, రకరకాల దేవతలను తెచ్చుకొచ్చి విష్ణు శాస్త్రంలో పెట్టారని కాదు, సర్వదేవతలు ఆయన స్వరూపమే, ఆయన సర్వదేవతాత్మకుడు అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. అదేవిధంగా మీరు సమస్త విశ్వంలో చూసేటువంటి అద్భుతమైన ప్రకృతి స్వరూపాలు కూడా అందులో కనబడతాయి, పరిశీలించండి. ఈ విశ్వంలో ఒక అరణ్యాన్ని చూసినా, ఒక పర్వతాన్ని చూసినా, ఒక నదిని చూసినా, ఒక సముద్రాన్ని చూసినా విష్ణువు గుర్తు రావాలి. ఇవన్నీ విష్ణు శరీరం అనే స్పృహ మనకు కలగాలి. అందుకే మీకు న్యగ్రోధ ఉదుంబర అశ్వత్థ అంటే వృక్షనామాలు కనబడతాయి. అదేవిధంగా మహాసముద్రనామాలు కనబడతాయి. దివ్యమైన అనేకమైన అంశములు గోచరిస్తాయి, మీరు పరిశీలించండి. అంటే విశ్వాన్ని విష్ణువుగా చూడటం ఒకటి, సర్వదేవతల్ని విష్ణుమయంగా చూడటం, ఇదంతా కూడా సర్వమున్నతని దివ్య కళామయ మంచు
అనేది ఎలా నేర్చుకోవాలనేది విష్ణు శాస్త్రం మనకి నేర్పుతోంది. అందుకే నామాలు చదవడంతో పాటు కనబడేదంతా విష్ణుమయంగా దర్శించే ఒకానొక దివ్య జ్ఞానం మనకు విష్ణు శాస్త్రం ప్రసాదిస్తున్నది. అందుకే విష్ణు శాస్త్రం ఒక నామాలు గుంపు మాత్రమే కాకుండా మనకు జ్ఞానాన్నిచ్చే విద్యగా పెద్దలు అభివర్ణించారు. భగవద్గీతతో సమానమైనటువంటి స్థానం విష్ణు శాస్త్రానికి ఉన్నది. అది భగవద్గీత అయితే ఇది భాగవత గీత. అంటే భీష్ములు వారు మనకి అనుగ్రహించారు. పైగా భీష్ముల వారు సొంతంగా చెప్పలేదుట, వ్యాసులు వారు చెప్తున్నానన్నారు. వ్యాసుల వారు సొంతంగా చెప్పలేదు, వేదాల్లో చెప్పిన దివ్యమైన విష్ణునామాలని కూర్చి చెప్తున్నానన్నారు. కనుక విష్ణునామాలు మానవులు సృష్టించినటువంటి కావు. వేదములంటేనే పరమేశ్వరుని రూపాలే వేదాలు, వేదాలను రచించినవి కావు. యస్య నిశ్వసితం వేదాహ అన్నారు. భగవంతుడు ఊపిరి నుంచి కదా వేదాలు వచ్చాయి. ఆ ఊపిరిలో వినబడ్డ శబ్దాలే విష్ణు సహస్రనామాలు. ఇది పరిశీలించవలసిన అద్భుతమైన అంశం. అందుకే విష్ణు సహస్రనామానికి విష్ణువుకి భేదం లేదు. అందులో ప్రతి నామంలో విష్ణు శక్తి దాగి ఉన్నది. పైగా మన సనాతన ధర్మం, హిందూ ధర్మం ఎంత గొప్పదంటే కఠినమైన యోగాలు, యాగాలు, ధ్యానాలు, వేదాంత విచారణ మొదలైన మార్గములు అపోయి పెట్టింది. సులభంగా తరించిపోయే ఉపాయాలు చాలా పెట్టింది. ఎవరు తరిస్తారయ్యా మరి ఈ రెండిట్లో అంటే ఎవరికి శ్రద్ధ ఉందో వాళ్ళు తరిస్తారు. శ్రద్ధగా మనం సులభోపాయాలు పట్టుకోగలిగితే కఠినమైన సాధనల పని అవసరం లేదు. ఈ జన్మలోనే మనం చర్మజన్మగా చేసుకుని తరించే అవకాశాలు లభిస్తూ ఉంటాయి. అలాంటిది భగవంతుని విషయంలో మనం చేయవలసినది ఆయన నామస్మరణ, ఆయన రూపధ్యానం, ఆయన లీలల్ని మాటి మాటికి శ్రవణం చేసి మననం చేసుకుంటూ మనసును నిలుపుకుంటే చాలు. ఎంత సులభమండి. ఇక్కడ ఆయన నామం నోరారా అనగలం. కాసేపు కూర్చుంటే శాస్త్రంలో వర్ణించిన రూపాలు ఏదైనా ధ్యానించవచ్చు. ఇప్పటికి ఎన్ని రూపాలు చెప్పుకున్నాం. ఒక రూపం అలా ధ్యానిస్తూ ఉంటే విసుగొచ్చిందనుకోండి, మరో కొత్త రూపం ధ్యానించండి. అందుకు మానవుడికి కావలసిన వెరైటీ హిందూ మతంలో బాగా దొరుకుతుంది. కొంతసేపు మీరు ఆదిశేషునిపై పడుకున్న విష్ణువుని ధ్యానించారు, అయింది. కాసేపు ధనుర్బాణాలు దంచే రాముడిని ధ్యానించండి. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ దగ్గరండి. ఆ కృష్ణంలో గోవర్ధనగిరిని ధరించిన స్వామియో, పార్థసారథిగా అర్జున రథాల పగ్గాలు పట్టి నడుపుతున్న స్వామిని ధ్యానించండి. ఇలా ఏదైనా సరే మా స్వామి రూపం అది తలంచుకుంటూ తృప్తిగా మనం ధ్యానిస్తూ ఉండొచ్చు. ఇది మరొక ప్రక్రియ. కనుక నామస్మరణ, రూపధ్యానం రెండు లీలలు. ఎన్ని కథలు స్వామివారివి. అసలు జన్మ సరిపోతుంది ఆయన లీలలు తలంచుకోవడానికి. ఒక్కొక్క లీలలు, ఆ లీలల్లో అంతరార్థాలు ఇవి మననం చేసుకుంటూ ఉంటే జీవితం చాలదు. అందుకే జీవితంలో ప్రతి క్షణం మనం సార్థకం చేసుకుంటూ ఆ లీలను స్మరిస్తూ ఉండాలి. ఆయన గజేంద్రుడిని అనుగ్రహించిన లీల, ధ్రువుడిని అనుగ్రహించిన లీల, అలాగే రాముడిగా, కృష్ణుడిగా, నరసింహుడిగా చేసిన లీలలన్నీ తలంచుకుంటూ ఉంటే మన జీవితం సరిపోతుందా? జీవితం సరిపోతుందా అని ఎందుకంటున్నామంటే జీవితం అంతా పనిచేయమని. ఇక్కడ ప్రధానంగా మనం చేయవలసిన సాధన గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఏం చేస్తే తరిస్తాం భగవద్ విషయంలో అంటే నామస్మరణ, రూపధ్యానం, లీలా శ్రవణము, చింతన. లీలలు అంటే ఆయన చేసినటువంటి అవతారములు యందు చేసిన కృత్యములు, వాటిని శ్రవణం చేయడం, వాటిని మననం చేయడం, ఇవి చాలు మనం తరించడానికి. ఇంకేమున్నది? అయితే మరి సల్లక్షణాలు అవలంబించుకోవాలి కదండి. సత్యం పలకాలి, అహింస ఆచరించాలి, ధర్మంగా ఉండాలి. ఇవి చాలా ప్రధానం. ఏ సాధనకైనా ధర్మం లేనిది భగవన్ నామము, రూపము, ధ్యానము, లీలలు చేస్తామంటే మాత్రాన తరించిపోతామా? ధర్మం చాలా ప్రధానం. అందుకే మీరు ధర్మస్య ప్రభురచిత అని మొదలుపెట్టాడు మహానుభావుడు భీష్మ పితామహుడు. విష్ణు శాస్త్రంలోనే ధర్మం ఆయన రూపం అని చెప్పారు. ఇంకేమున్నది? అనేక చోట్ల ధర్మో ధర్మ విదుత్తమ అనే మాటలో ధర్మం ఆయన అని చెప్పినప్పుడు ఇటువైపు విష్ణు శాస్త్రం చదువుతూ మన అధర్మం చేస్తాను క్షమిస్తాడా? కాబట్టి ఊరికనే చదవడం కాకుండా చదువుతున్న వాటి పట్ల స్పృహ కలిగి ఉంటే మనం ఎలా ఉండాలో మనకే తెలిసిపోతుంది. ఇక్కడ మీరు పరిశీలించండి. స్వామి నామాల్లో కామః కామః, క్రోధః క్రోధః అనే మాటలు కనబడతాయి. కోపము ఆయనే, కోపం లేకపోవడం ఆయనే, కోరిక ఆయనే, కోరిక లేకపోవడం కూడా ఆయనే అన్నారు. ఇలా మీకు కోరిక భగవత్ స్వరూపమే, కోరిక లేకపోవడం కూడా భగవత్ స్వరూపమే. ఆశ్చర్యం. అంతేకాదు కోరికలు ఎక్కువైపోతే తీసేవాడు కూడా ఆయనే. అది కామకృత్ కామః. ఈ కృత్ అనే శబ్దానికి రెండు అర్థాలు చెప్పారు ఇక్కడ. కరోతి ఇటు కృత్తు, కురంతతి ఇటు కృత్ అని. అంటే కోరికలు కలిగిస్తాడు, కోరికలు తొలగిస్తాడు. కోరిక కూడా ఆయనే అన్నారు. అంటే కోరిక కలిగితే ప్రపంచం నడుస్తుంది. అంతేగాని ఎవరికి వాడు నాకేం కోరిక లేదండి అంటే ప్రపంచం చాలా నీరసపడిపోతుంది. మన ప్రపంచం నడవాలంటే కోరిక ఉండాలి. అంతేకాదు కోరికలు ఎక్కువైపోతే అది ప్రమాదం. కోరికలు ఉండాలి, కోరికలు ఎక్కువ ఉండకూడదు. ఏదో ఒకటి చెప్పండి. ఉండాలంటారు, లేదంటారు? ఉండాలి కదా. అదే ఉంటే మళ్ళీ ప్రమాదం. కోరికలు ఎక్కువైపోవడం వల్ల అవినీతులు అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే దానికి నియంత్రణ అంటూ ఒకటి ఉన్నది. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ నియంత్రణ ఉండాలి. మనం అనేక ఉదాహరణలు చెప్పుకున్నాం. నెక్టై లాంటిది.
నెక్క టై పెట్టుకుంటాం, టై గట్టిగా బీస్తే నెక్క ఉండదు, లూజుగా పెడితే టై ఉండదు. కనుక ఎంత ఉండాలి అంత ఉండాలి. ఎంత ఉండాలి అంటే మళ్ళీ ఎవరు నిర్ణయించగలరు? ఎవడికి వాడికి మొదలు 1000 రూపాయలు చాలంటున్న వాడికి 10,000 ఇవ్వడం మొదలెడితే 10,000 కూడా చాలదు. కనుక ఎంత చాలు అనే దానికి మళ్ళీ ఎవరు నియంత్రణ? ఇది కూడా కబుర్లకే మితంగా పెట్టుకోండి అంటాడు. మితం అనే దానికి ఒక్కొక్కడికి ఒక్కొక్క లెక్క ఉంటుంది. ఏం చెప్తాం? కనుక మనిష్టానుసారం మన మితం అనుకోవడానికి లేదు. మనల్ని కంట్రోల్ చేయడానికి ఒకటి ఉండాలి, దాని పేరే ధర్మం. ధర్మం. ఇంట్లో ఫ్యాన్ పెట్టుకున్న రెగ్యులేటర్ ఉంటుందా లేదా? రెగ్యులేటర్ లేకుండా ఫ్యాన్ ఉంటే ప్రమాదం. కనీసం స్విచ్ అని ఉంటుంది కదా. స్విచ్ ఎందుకు అయ్యా ఉంటుంది? కిటికీలకు తలుపులు ఎందుకు అయ్యా ఉంటాయంటే అవసరమైనప్పుడు వేయడానికి, అవసరం లేనప్పుడు తీయడానికి, అంతే కదా. వీటికే పనికొస్తుంది ఇక్కడ. అలాగే రెగ్యులేటర్ గాని స్విచ్ గాని ఉంచుతున్నామా లేదా? ఎందుకంటే ఉండాలి, కానీ మన అధీనంలో ఉండాలి. అలాగే కోరికలు గాని క్రోధము గాని వాటికి 2 పార్శ్వాలు ఉంటాయి, ధర్మము అధర్మము. కనుక ధర్మబద్ధమైన కోరిక ఉంటే మనకి క్షేమం, లోకానికి క్షేమం. ఈ గుడి కట్టాలు కొందరు కోరిక కలిగింది, అవునా లేదా? అది కోరికే. ఆ కోరిక మంచి కోరిక, 10 మందికి ఉపయోగం. ఇంకొక ఆయనకి ఉన్నట్టుండి రాత్రి కోరిక పుడుతుంది, తన దగ్గర ఉన్నది అందరికీ పంచుతాను అని. ఆ కోరిక పనికొచ్చిందా లేదా? ఇంకో దొంగ కోరిక పడుతుంది, ఇవాళ రాత్రి వెళ్లి దోపిడీ చేస్తాడు. 2 కోరికలు ఒకరు అంటారా? కనుక కోరిక, ఏ కోరికను భగవత్ స్వరూపం అనాలి ఇక్కడ అంటే ధర్మబద్ధమైన కోరికను భగవత్ స్వరూపం అనాలి. అదే భగవద్గీతలో స్వామి చెప్పాడుగా, ధర్మాభిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. విష్ణు శాస్త్రంలో ఉన్న మజా చెప్తున్నాను ఇక్కడ. కామం లేకపోవడము, కామం ఉండడం 2 ఆయనే. క్రోధము ఆయన, క్రోధం లేకపోవడమేనా? క్రోధం లేకపోతే అదొక జబ్బండి, క్రోధం ఎక్కువైపోతే మరొక జబ్బు. చీటికి మాట కోపగించుకుంటున్నా దుష్ట స్వభావమే. అంతేగాని ఒక్కొక్కసారి దుర్మార్గాన్ని నియంత్రించడంలో కోపం చూపించకపోతే అదొక తప్పే. కనుక క్రోధం కూడా ఉండాలి, దానికి ధర్మము. కానీ మీకు క్రోధము అక్రోధము, కామము అకామము కనబడుతుంది, కానీ విష్ణు శాస్త్రంలో ధర్మము అధర్మము అని 2 కనబడు. చూడండి ఇక్కడ ధర్మము అధర్మం అని మాత్రం లేదు, ధర్మమే భగవత్ స్వరూపం ఉపాసించాలి. అధర్మం కూడా భగవంతుడు కదండి అంటే వేదాంత కోణం వేరు. ఇక్కడ మనం పరిశీలించవలసింది ధర్మస్వరూపుడైన విష్ణువును మనం ఆరాధన చేస్తున్నాం. అది విష్ణు శాస్త్రం భక్తిగా గాని మనం ప్రార్థన చేయగలిగితే మన లోపల ధర్మం ఉంటుంది, ప్రపంచంలోనూ ధర్మం ఉంటుంది. అంతేగాని మనం కూర్చున్నప్పుడు అంటుంటాం, ఏమిటోనండి ప్రపంచంలో ధర్మం లేదని. మన తమరులో ఎంత ఉందండి? ఇది ముందు ప్రశ్నించుకోవాలి. 2 కూర్చుంటే ప్రపంచం చెడిపోతుందని మాట్లాడతారు, కానీ వీళ్ళిద్దరూ కూడా ప్రపంచంలో వాళ్లే. కానీ అవతల వాళ్ళు ఒక్కసారి మేము వింటూ ఉంటామండి, ఇంత వయసు వచ్చింది కానీ ఉపన్యాసాలు వింటున్నా కానీ వీళ్ళు మారరండి అంటున్న వాళ్ళు వింటూ ఉంటాం. వీళ్ళు మారరంటారు కానీ వాళ్ళు మారేది లేదో తెలుసుకోరు ఇక్కడ. అలా మనకు మనం ఆలోచిస్తే మనలో ధర్మము కాపాడబడాలి, బయట ధర్మము బాగుండాలి. అందుకే మనం స్తోత్రం చేసినప్పుడు 2 ప్రయోజనాలు ఉండాలి. మనం బాగుండాలి, మన చుట్టూ బాగుండాలి. ఎందుకంటే మన ఇల్లు తగలబడకూడదని ఎంత కోరుకోవాలో మన వీధిలో నిప్పు అంటుకోకూడదని కూడా అంత కోరుకోవాలి. అక్కడంటే నువ్వు తగలబడితే కొన్నాళ్ళకి. అందుకు ప్రతి ప్రార్థనకి 2 ప్రయోజనాలు ఉండాలి. ఒకటి సమూహ క్షేమం, 2 వ్యక్తిగత క్షేమం. ఈ 2 కలిసే ఉంటాయి. అందుకు మన వ్యక్తిగత క్షేమం కోసమే మాత్రమే కాకుండా సమూహ క్షేమం కోసం కూడా ప్రార్థన చేయాలి. ఎవరి ఇళ్లలో వాళ్ళు చేసుకునేది వ్యక్తిగత క్షేమం. ఒక ఆలయం సమూహ క్షేమం కోసం ఉంటుంది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఇలాంటి ఆలయాలు శాస్త్రబద్ధంగా ప్రతిష్ఠింపబడి అర్చింపబడే ఆలయాలు ఎన్నుంటే అంత మంచిది. ఆ చుట్టూ జీవించే వారికి, ఆలయానికి వచ్చే వారికి, విష్ణు శాస్త్రం చదివే వాళ్ళకి ధర్మం మీద ఉండాలని ఎంత చెప్పినా ధర్మం మీద ఉండాలని బుద్ధి కలగాలిగా. కానీ ఆలయాలకు వచ్చి ఈ గ్రంథాలు వింటూ పారాయణ చేస్తుంటే మీకు తెలియకుండా మీ బుద్ధిలో మార్పు వస్తుంది, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ధర్మంగా ఉండి తర్వాత భగవంతుని పూజ చేద్దాం అనుకుంటే మహా కష్టం. ఎందుకంటే ధర్మంగా పూర్తిగా ఉండి భగవంతుని పూజిద్దామని ఆయువు అయిపోతుంది. ధర్మంగా ఉండాలని ప్రయత్నించగలమే కానీ ధర్మంగా ఉండడం సాధ్యం అవునో కదా మనకు తెలియదు ఇక్కడ. నేను ధర్మంగా ఉన్నానండి అంటే అదొక అధర్మం అంటారు పెద్దవాళ్ళు. అందుకే ఏం చేయాలంటే మనకు చెయ్యగలిగినంత ధర్మం చేస్తూ భగవంతుడిని ఆరాధన చేస్తే ఆయన ఏం చేస్తారంటే ఇంకా నిన్ను సంస్కరిస్తూ ధర్మబద్ధంగా జీవించేలాగా తనకిష్టమైన విధంగా నిన్ను మార్చుకుంటాడు. ఆయనకి ఇష్టమైన విధంగా మార్చుకుంటే ఆయన చేరదీస్తాడు. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఎవరిని చేరదీస్తాడండి? ఇష్టమైన వాళ్ళని చేరదీస్తాడు. దాని పెద్ద ఆలోచించవలసింది ఏముంది? భగవంతుడు మనల్ని చేరదీయాలంటే ఆయనకి ఇష్టమైన వాళ్ళుగా మనం ఉన్నామా? ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఎలా ఉంటారు ఒక్కసారి ప్రశ్నించండి, భగవద్గీత తిరగేయండి. ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఎలా ఉంటారో 12వ అధ్యాయంలో స్వామి చెప్పాడు. వరుసగా విశ్వదాభిరామ ఇంద్రవేమ వచ్చినట్టు ఇంచుమించు ప్రతి శ్లోకం చివర ఒక మాట వస్తుంది, యో మద్భక్త సమే ప్రియ. ఇలా ఉన్నవాడు నాకు ఇష్టమైన వాడు అన్నాడు. ఆయన క్లియర్ గా ఇలా ఉన్నవాడు నాకు ఇష్టమైన వాడు అన్నప్పుడు మనం అలా ఉండే ప్రయత్నం చేయకుండా స్వామి నన్ను ఎందుకు ఇంకా కనికరించవు అని ప్రశ్నిస్తుంటే ఆయనకి ఇష్టమైన వాడి విధంగా లేమే.
సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత అంటూ యో మద్భక్త సమే ప్రియ ఇలా ఉన్నవాడని. అందులో ఒక్క లక్షణమైన ఉందా మనకి? అవేవీ లేకుండా అర్థం కాకుండా ఆయనకి మేము ఇష్టమైన వాళ్ళని కావాలంటే ఎలా అవుతారు? అయితే అందులో ఎంతో కొంత తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ స్వామి నువ్వే అనుగ్రహించాలయ్యా అంటే ఆయన మనల్ని మార్చుకుంటాడు తనకి ఇష్టమైన విధంగా. అది తెలుసుకోవాల్సింది. లోకానికి లోకేశ్వరుడికి ఇదే తేడా అండి. లోకంలో ఒక మనిషి మెప్పు పొందాలంటే మిమ్మల్ని మీరు వాడికి ఇష్టమైన విధంగా తయారవ్వాలి. అయితే కానీ వాడి దగ్గరికి మీకు ఎంట్రీ దొరకదు, అపాయింట్మెంట్ దొరకదు. కానీ భగవంతుడి దగ్గర అలా కాదు. మీరు ఎలా ఉన్నప్పటికీ నిష్కపటంగా దండం పెట్టి నిష్కపటంగా ఆయన స్తోత్రం చేస్తే ఆయన మిమ్మల్ని తనకిష్టమైన వాడుగా మార్చుకుని మరీ తన దగ్గర తెచ్చుకుంటాడండి. ఇలాంటి అనుగ్రహం లోకంలో ఎవరూ చేయలేరు. అది భగవంతుని యొక్క కృప. అందుకే ఎలాగోలాగా ఆయన నామస్మరణ అనడం మొదలుపెట్టండి, ఆయన స్తోత్రాలు చేయడం మొదలుపెట్టండి, ఆలయాలకు వెళ్ళండి. ఆలయాలకు రావడం వల్ల శరీరం పవిత్రమవుతుంది. మీ ఇంటి నుంచి సిద్ధమై ఆలయానికి రావడం వల్ల శరీరంతో చేసిన అనేక పాపాలు పోతాయి. ఒక్కొక్క అడుగు ఒక ఆలయం వైపు వేస్తూ ఉంటే ఒక్కొక్క అడుగుతో ఒక్కొక్క యజ్ఞం చేసినంత ఫలితం లభిస్తుంది. ఇక్కడ మరి ఎంత గొప్పగా చెప్పారు ఇక్కడ. అందుకే ఊరికినే ఆలయానికి కాలినడకని వస్తారు మొక్కుకోవడాలు ఊరికినే వచ్చాయా? అంతేకాదు ఆ ఆలయంలోకి మనం వెళ్ళగానే అక్కడ ప్రతిష్ఠితమైన యంత్రశక్తి అవన్నీ కేంద్రీకృతమై ఉంటాయి కనుక ఆ శక్తిని మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రార్థన చేసినా చేయకపోయినా వాడి ప్రభావం మీద ఉంటుంది. నమ్మేరనుకోండి ఎక్కువ ఉంటుంది అంతే. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సిన మరొక అంశం. ఇక్కడ అంత అద్భుతమైనటువంటి ఈ ఆలయానికి మన వాళ్ళు విచ్చేసి విష్ణు శాస్త్రం వైభవాన్ని ఒక్కసారి స్మరించుకున్నాం. ఎందుకు విష్ణు శాస్త్రం గుర్తొచ్చిందంటే స్వామి మూర్తిని చూశాను కనుక. ఆ మూర్తిని చూడగానే ఒక్కసారి శాంతాకారం గుర్తుకొచ్చి విష్ణు శాస్త్రం అంతా దర్శనమిచ్చింది. అక్కడ 3 ధ్యాన శ్లోకాల భావం మనం చెప్పుకుందాం. మొదటిది ఏమిటి అంటే క్షీరోదన్వత్ ప్రదేశే. నేను వర్ణిస్తూ ఉంటే మీరు శ్రద్ధగా వినండి చాలు, మీ అందరికీ ధ్యానయోగం ఇక్కడే సిద్ధిస్తుంది. ఎందుకంటే వర్ణన చేస్తూ ఉంటే మనసులో బొమ్మ కట్టించుకునే శక్తి మీ అందరికి ఉంది కదా. అయితే సంతోషం. క్షీరోదన్వత్ ప్రదేశే అది క్షీరసాగర తీరం. అక్కడ సైకతం అంటే ఇసుక తిన్నులున్నాయి అంతే కదండి. సముద్ర తీరంలో ఇసుక తిన్నులుంటాయి. ఇదే సముద్రం క్షీర సముద్రం. ఆ క్షీర సముద్రపు తీరపు ఇసుక తిన్నులు అవి ఎలా ఉంటాయి? ముత్యాల పొడిలా ఉంది మొత్తం కూడా. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి వెలసత్ సైకతే. శుచిమణులు అంటే స్ఫటికము ముత్యములు, వీటి పొడులు ఎలా ఉంటాయో అలా ఉంది ఇసుక. ఎంత పవిత్రమైనది. ఎందుకంటే మణి అంటేనే స్వయం ప్రకాశ లక్షణం కలిగింది మణి. మరి అటువంటిప్పుడు స్వామి యొక్క లోకంలో క్షీరసాగర తీరం ఎలా ఉంటుందండి? శుచిమణి వెలసత్ సైకతే. అందులో స్వామి ఎక్కడ కూర్చున్నాడంటే ఒక అద్భుతమైన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ సింహాసనం పైన అలంకరించారు, సింహాసనాన్ని అలంకరించారు. దేనితో అలంకరించారంటే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటిక మణిభైర్ మౌక్తికైర్ మండితాంగ. ఈ స్వరూపం ఎక్కడైనా చూసామా? ఎక్కడ చిత్రపటాలు కూడా వేసి ఉంటారండి. ఇలా ఇంకా శాంతాకారం మీకు దొరుకుతుంది. విశ్వరూపం గురించి కూడా బొమ్మ వేస్తారు పటంలో. విశ్వరూపం ఎక్కడుందయ్యా? మా పటంలో అన్నాడు ఒక ఆయన. పటంలో ఉంటే విశ్వరూపం ఎలా అవుతుంది? పటం రూపం అవుతుంది. విశ్వమే ఆయన రూపం కదా. ఆ దర్శనం చేయడం కోసం పటం పెడతాం, అది వేరే విషయం. కానీ ఈ మొదటి శ్లోకం మాత్రం ఎవరు సాధారణంగా చిత్రీకరించలేదు. మీరు మనస్సులో చిత్రీకరించుకోండి. ఇకపై ఆ శ్లోకం చదివేటప్పుడు ఇలా భావించండి. క్షీరసాగర తీరంలో అద్భుతమైనటువంటి పటికపు పొడితో లేదా ముత్యాల పొడితో ఇసుక తిన్నెలు, దానిలో ఒక అద్భుతమైన ఆసనం. ఆసనం పైన కూడా ముత్యాల దండలతో అలంకరించారు. ఆసనం అంతా ముత్యాలే, మరొకటి లేదు. అన్ని ముత్యాలే, తెల్లని 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 అంతా తెల్లదనమే. క్షీరసాగరం తెలుపు, దాని ఒడ్డున ఇసుక తిన్నెలు తెలుపు, దానిలో స్వామివారి యొక్క ఆసనం తెలుపు. మాలా కృప్తాసనస్థ స్ఫటిక మణినిభైర్ మౌక్తికైర్ మండితాంగ. అయ్యా ఆయన శరీరం అంతా మళ్ళీ ముత్యాలు ధరించాడు. ఇదొక రూపం. ఎన్నో రూపాలు ఇదొక రూపం. ఇలా ధ్యానిస్తే ఒక ప్రయోజనం ఉంది. అందుకే చెప్తున్నారు ఇక్కడ ఒక మూర్తిని ధ్యానించగానే వెంటనే మీకు ప్రయోజనం కనబడుతుంది. ఈ మధ్యలో కొత్త కొత్త మెడిటేషన్లు తయారయ్యి ఊపిరి మూసుకో, దేని మీద దృష్టి పెట్టకు అంటూ ఉంటే వాడు ఇంకేవేవో ఆలోచిస్తుంటాడు. కానీ భగవద్ రూపధ్యానానికి మించిన ధ్యానం మరొకటి లేదండి. ఇది సంప్రదాయ పద్ధతి, ఇది అసలైన పద్ధతి. ఇది విడిచిపెట్టేదో కొత్త కొత్త మార్గాలు తొక్కి పాడిపోతున్నాం మనం. ఆయన రూపం ఒక్కడిది అలంచుకోండి చాలు. ఎలాంటి రూపం ఇది? తెల్లని ముత్యాలు. పైగా కొన్ని ముత్యాలు ఎలా ఉంటే స్ఫటికమణిని భై మౌక్తికై స్ఫటికంలా ఉన్నాయట. అంటే అంత స్పష్టంగా పారదర్శకంగా, ట్రాన్స్పరెన్సీ అంటారు కదా, అలా పారదర్శకంగా కనబడుతున్నటువంటి స్ఫటికమణిని భైర్ముక్తికైర్ మండితాంగ. అలా కూర్చున్నాడు ఆయన. చిత్రం ఏంటంటే ఒట్టి సింహాసనం ఎందుకు కూర్చున్నాడంటే ఓపెన్ ఫీల్డ్ లో కూర్చున్నాడు. పెద్ద భవనము పైన ఏవి చాందినీలు కప్పడము లేదుట. ఎందుకంటే బయట వాతావరణం కావాలని కూర్చున్నాడు ఆయన. ఇలా భావించండి. సరిగ్గా ఆయన పైన ఒక మబ్బు పట్టుంది.
ఆయన కూర్చున్నాడే, కూర్చున్న పైన ఓ మబ్బు పట్టింది. ఈ మబ్బు వైకుంఠపు మబ్బు, మీ భూలోకంలో మబ్బు కాదు ఇది. ఇక్కడ ఆ మబ్బు ఎలా ఉందంటే శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితై, పైన నిర్మలమైనటువంటి మబ్బు. ఆ మబ్బు కూడా తెల్లగా ఉంది. మళ్ళీ ఆశ్చర్యం, అంతా తెలిపే, ఇంకోటి కనిపించట్లేదు. శుద్ధ ధవళవర్ణాన్ని భావిస్తున్నాం ఇక్కడ. ఆ తెల్లని మబ్బులోంచి చినుకులు పడుతున్నాయండి ఇక్కడ. మరి జడివాన్ కాదు, చినుకులు ఎలా పడుతున్నాయంటే స్వామివారిని పూజించాలని పడుతున్న పూలవానలా పడుతున్నాయి ఇక్కడ. మనం ఆ మబ్బు పడితే పారిపోతూ ఉంటాం. ఇక్కడ స్వామి వై కురవడానికే పడుతోంది ఆ మబ్బు. శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితై ముక్త పీయూష వర్షై ఆనంది. అది ఆ వర్షం పడుతుంటే ఆనందిస్తున్నాడు. కొందరు వాన చినుకులు పడుతుంటే హాయిగా నవ్వుతూ ఉంటారు కదా, అలాగా ఆ ముత్యాల వాన, ముత్యాల చినుకుల వంటి వాన పడుతూ ఉంటే, పైగా పడుతున్నవేంటో తెలుసా, అమృతపు తునకలు. అంటే పట్టిన మబ్బు ఏంటి, నీటి మబ్బు నుంచి నీటి చినుకులు వస్తాయి, అమృతపు మబ్బు నుంచి అమృతపు చినుకులు వస్తాయి. అమృతం తెల్లగా ఉంటుందని పురాణాలు వర్ణిస్తున్నాయి. కనుక మబ్బు అమృత మేఘం, దాని నుంచి కురుస్తున్నది అమృతం. దానితో స్వామి తడిసిపోతున్నాడు. అంటే అమృతపు చినుకులతో తడిసిపోతున్న స్వరూపం చూసారా, తెల్లని స్వరూపం, ముత్యాలు స్ఫటికములు అలంకరించుకున్న స్వరూపము. దాని పైనుంచి అమృతపు చినుకులతో తడిసిపోతున్నాడు ఆయన, ఆర్ద్రముగా ఉన్నాడు ఇక్కడ. అందుకే శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితై ముక్త పీయూష వర్షి ఆనంది. నహ అంటే మమ్మల్ని, పునీయాత్ మమ్మల్ని పవిత్రము చేయుగాక. అంటే జానిస్తే చాలు మనం ప్యూర్ అయిపోతున్నాం. ఇక్కడ ముత్యం స్ఫటికం ఎంత స్వచ్ఛమైపోతాయో మనం కూడా అంత స్వచ్ఛమైపోతాయి రూపాన్ని జానిస్తే. పైగా రూపంలో అందం ఏమిటంటే హరినలిన గదా శంఖపాణిర్ముకుంద. స్వామి ఆ చేతులతో హరి, నలిన, గద, శంఖము ఈ 4 ధరించాడు. ఇక్కడ హరి అనే శబ్దానికి చక్రం అర్థం. హరినలిన గదా శంఖపాణిర్ముకుంద అంటే శంఖ చక్ర గదాపద్మములు ధరించి తెల్లని విష్ణువు కనబడుతున్నాడు. ఏమండి మనకి ఎప్పుడు నీలమేఘశ్యాముడు అలవాటు కదా అంటే అనిర్దేశ్య వపుహు నామం చదవండి. అనిర్దేశ్య వపుహు అంటే అని ఈ రూపంలోనే ఉంటాడని ఫిక్స్ అయిపోయాయి బాబు, ఏ రూపంలోనే వస్తాడు. నీకేం తెలుసు ఆయన రూపాలను, ఏ రూపమైనా స్వీకరిస్తాడు. ప్రతి రూపము అపురూపమే, ప్రతి విగ్రహము దివ్యమంగళ విగ్రహమే. ఏ విగ్రహం కనబడ్డా నారాయణుడను అని సింహమై గర్జించిన నారాయణుడే, కృష్ణుడే వేణువుదిన నారాయణుడే, రాముడే ధనుస్సు పట్టుకున్న నా స్వామి, హైగ్రీవ స్వామియే కనబడ్డా, వరాహమూర్తిగా కనబడ్డా నారాయణుడే. ఇప్పటికీ మూర్తులు మారే కానీ ఆయన మారలేదు. నన్ను అనుగ్రహించడానికి ఎన్నో అవతారాలు ధరిస్తాడు. కానీ స్వామి అవతారములన్నీ మనల్ని తరింపజేయడానికి వచ్చినటువంటివి. ఇన్ని అవతారాలు ధరించిన ఆయన ఒక్కడే. అందుకే ఈ దివ్యమైనటువంటి ఒక రూపధ్యానం అయిపోయింది, మనసులో మెదులుతోంది కదా. ఎందుకయ్యా ఎంత తెలుపును వర్ణించారు, ఇది కూడా కొంచెం ఆలోచించాలి కదా. ఇంత తెలుపు దేనికి సంకేతం అంటే శుద్ధ సత్వానికి సంకేతం. కదా శుద్ధ సత్వం, త్రిగుణాలు అందరికీ తెలుసు కదా, సత్వ రజస్ తమో గుణాలు అందరికీ తెలుసా అంటే వాటితోనే బతుకుతున్నాం మనం అందరం కూడా. అయితే సత్వగుణం మంచిది చాలా. సత్వాత్ సంజాయితే జ్ఞానం. సత్వగుణం మనలో డెవలప్ అవుతున్న కొద్దీ మనలో నిర్మలత్వము, ధర్మము, జ్ఞానము, భక్తి, వైరాగ్యము, మోక్షానికి కావలసిన సామగ్రి అంతా తయారవుతుందండి. సత్వగుణం తగ్గిపోతున్న కొద్దీ రాజస తామసాలు పెరుగుతున్న కొద్దీ ప్రాపంచిక బంధాలు పెరిగి రాగద్వేషాలు పెరిగి నరకానికి ద్వారాలు తెరుచుకుంటాయి. అంతే ఇక్కడ. కనుక రాజస తామసాలు పెరుగుతున్న కొద్దీ నరకహేతువులు, సత్వగుణం పెరుగుతున్న కొద్దీ భగవంతుడి దగ్గర అవుతాం. కొంతమేరకు సత్వగుణం పెంచుకుని ఈ జీవితం చాలిస్తే స్వర్గాది లోకాలకు వెళ్తాం. సత్వగుణం బాగా పుష్టిగా అయిందనుకోండి, ఈ లోకంలోనే భగవత్ స్పృహ, భగవద్భక్తి కలిగి ఇదే చివరి జన్మ అయిపోతుంది. కనుక సత్వగుణం వల్లనే మనం తరించగలం, ఇంక దేనివల్ల లేదు. సత్వాత్ సంజాయితే జ్ఞానం. కనుక సాధనకి సత్వగుణం. సిద్ధ దశలో కలిగి త్రిగుణాలు ఉండవు తెలుసుకోండి ఇక్కడ. కనుక సాధన దశలో సత్వగుణాన్ని డెవలప్ చేయడానికి సాధన చేయండి. ఇది పెంచుకోకుండా ఎన్ని ఉపనిషత్తులు చదివినా లాభం లేదు. కొందరు అంటూ ఉంటారు మాకు వేదాంతం కావాలండి, కానీ వాడికి ఆగ్రహం వదలదు, రాగద్వేషాలు వదలు, అసూయలు వదలు. ఎందుకండి వేదాంతం? కనుక సత్వగుణం డెవలప్ చేసుకోవాలి బాగా. అది డెవలప్ కావాలి అంటే ఈ రజోగుణ తమోగుణ వికారాలు లేనిది ప్యూర్ సత్వగుణం కావాలి. మన దగ్గర అంతా కల్తీవే. మన దగ్గర సత్వగుణం ఉంది కానీ రజస్సు తమస్సు కలిసిపోయింది, బురద నీరులాగా. బురద నీరు చేతికిచ్చారు అనుకోండి, మీరేం చేయాలి? తేటపడాలంటే ముందు కడవలో పోయాలి, దాన్ని కదపకుండా ఉండాలి. కదిపితే ఏమవుతుంది? కలిసిపోతుంటుంది. అందుకే కుదురుగా కూర్చోరా బాబు అంటారు పెద్దవాళ్ళు. కుదురుగా నువ్వు కూర్చో, కుదురుగా మనస్సును కూర్చోబెట్టు. అప్పుడు నీ మనస్సులో ఆ మనస్సు అనబడే జలం ఒకటి ఉంటుంది, అందు నిండా బురద నిండిపోయింది. ఆ రజోగుణ తమోగుణాలు అడుక్కు దిగిపోయి ఫిల్టరింగ్ రకరకాలు ఉంటాయి కదండి. ఇండు గింజ అని వేస్తారు కొన్ని చోట్ల, వేస్తే బురదంతా కిందకి దిగిపోతుంది, తేట నీరు పైకి తెలుతుంది.
అదేవిధంగా మీరు కుదురుగా ఒక చోట కూర్చుంటే ఈ మనస్సు తేటపడుతుంది, ఆ రజోగుణాలు తమో గుణాలు దిగిపోతాయి. అందుకు కుదురుగా ఇవాళైనా కూర్చుని శుద్ధ సత్వగుణాన్ని భావించితే ఆయన దగ్గర ఒక్క దగ్గరే రజోగుణ తమో గుణాలు మిక్స్చర్ లేనిది ప్యూర్ శుద్ధ సత్వగుణం స్వామి దగ్గర. అదే ఇందులో వర్ణించారు. అంత తెలుపు ఏమిటనుకున్నారు? శుద్ధ సత్వగుణం. అందుకే ఎరుపు రజోగుణం, నలుపు తమో గుణం, తెలుపు సత్వగుణం అంటారు. స్వామి దగ్గర ఉన్న తెలుపు ఎంత గొప్ప తెలుపు అంటే వైకుంఠంలో తెలుపు మన లోకంలో దొరకదు ఎక్కడ కూడా. ఎంత శుద్ధ సత్వం, అంత ప్యూర్ ఎవడున్నాడండి? అంటే మనల్ని తరింపజేయడం కోసం గుణాలు లేని పరమాత్మ మన కోసం అంత శుద్ధ సత్వగుణంతో ఉన్నాడు. కనుక భగవంతుని ఏ రూపమైనా శుద్ధ సత్వగుణ సంపూర్ణము అని తెలుసుకోవాలి. ప్రతి రూపం అంతే. కానీ మీకు ఏ రూపంలో విష్ణువు కనబడ్డా శుద్ధ సత్వగుణం ఒకటి, అనంత శక్తులు ఒకటి, శుభంకరమైన మంగళకరమైన లక్షణాలు ఒకటి, ఈ మూడు ఉంటాయి విష్ణువులు. నిర్మలుడు, అదేవిధంగా అనంత కళ్యాణ గుణ సంపన్నుడు, సర్వశక్తిమంతుడు. ఈ మూడు తెలుసుకుని దండం పెట్టండి. ఆయన దగ్గర సర్వశక్తులు అంటే మీకు ఇవ్వడు ఒకటో రెండో. అందుకు సర్వశక్తిమంతుడు ఆయన, అనంత కళ్యాణ గుణ సంపన్నుడు. ఇలా ధ్యానించడం మొదలు పెడుతుంటే మనకు తెలియకుండా మనస్సు శుద్ధమైపోతుంటుంది, అధర్మ ప్రవృత్తులు పోతాయి. అందుకే పెద్ద కష్టపడికయ్యా ఆయన రూపాన్ని తలంచుకో, లేదా నీకు తలంచుకోవడం చేత కాకపోతే పెద్దలు వర్ణించారు. ఆ శ్లోకాలు ఆ కీర్తనలు పట్టుకో, ఆ రూపాలను తలంచుకుంటూ కన్నీళ్లు కార్చుతో నామాలను తరించిపోతావు. నిజమేనండి, నిజమేనరా బాబు, దానికి నేనే నిదర్శనం అంటూ పెద్దవాళ్ళు రుజువు చేస్తుంటారు. అక్కడ ఎప్పుడైనా ఒక మార్గం గొప్పదవునా కాదా అంటే ఆ మార్గంలో వెళ్లి గొప్పవాళ్ళైన వారు మనకు ప్రమాణం, అంతే కదా. అలాగా భగవన్ నామాన్ని అనుకో, ఆయన గుణాన్ని తలంచుకో, ఆయన రూపాన్ని ధ్యానించుకో, ఆయన లీలను స్మరించి, ఇదే సాధనా ప్రక్రియ. ఇది చేయి చాలు తరించిపోతావు అని చెప్పి మనం తరించడానికి నేనే నిదర్శనం చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు పురాణ కాలాల్లోనే మనకి గోపికలు, కుచేలుడు లాంటి భక్తులను చెప్పుకోవచ్చు. తర్వాతి కాలాల్లో ఎంతమంది మహానుభావులు రాలేదండి. నిన్న కాక మొన్న కొన్ని శతాబ్దాల క్రితం మన వాగ్గేయకారులుగా చెప్పుకోవాలంటే అన్నమయ్య, త్యాగరాజు, వీళ్ళందరూ ఈ పనే చేశారు. ఇప్పుడు చెప్పిన పని ఏమిటి? నామస్మరణ, తర్వాత ధ్యానం, తర్వాత లీలాస్మరణ, ఇవే చేశారు, తరించిపోలేదు. వీరందరికీ స్ఫూర్తినిచ్చే ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ పేరునే మనం ధనుర్మాస వ్రతం చేసుకుంటున్నాం. ఆ తల్లి చేసిన పని ఇదే. ఏం చేసిందంటే ఆ నామాన్ని తలంచుకుంది, ఆయన రూపాలని వర్ణించింది. మనకు వర్ణన అనిపిస్తోంది కానీ ఆవిడని అడిగితే ధ్యానం అని చెప్తుంది ఇక్కడ. అది ఇప్పుడు ప్రవచనం అంతా అయిపోయాక అబ్బా ఏం వర్ణించారండి విష్ణువుని అని ఎవరైనా పొరపాటుని శ్రద్ధగా విన్నవాళ్ళు అనొచ్చు. ఎవరు పొరపాటుని శ్రద్ధగా విన్నవాళ్ళు లేదుగా, అందరూ శ్రద్ధగా వింటున్నారు కదా, అనొచ్చు. కానీ ఇది వర్ణన కాదండి, ధ్యానం. మీకు నాకు ధ్యానం. నేను మీకు వర్ణిస్తున్న నెపంతో నేను ధ్యానం చేశాను, వింటున్న నెపంతో మీరు ధ్యానం చేయండి ఇక్కడ. అందుకే ఒక మూర్తి ధ్యానం అయిపోయింది కదా, రెండో మూర్తి ధ్యానం చేస్తున్నారు. ఈ మూర్తి ఎలా ఉన్నదంటే నువ్వు చూస్తున్న విశ్వం అంతా ఆయనే, నువ్వు చూడలేని విశ్వం కూడా ఆయనే. నీ కన్ను ఎంత చూడగలిగిందో అంత చూస్తున్నావు, నీ కన్ను చూడలేనిది కూడా ఉంది. అది ఎలా ఉన్నదంటే భూపాదౌ యస్య నాభిర్వియత్ అసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణాభాషాశిరోద్యోర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధి. ఒక్కసారి ధ్యాన శ్లోకమని అర్థం చేసుకుందాం. ఆయన పాదము భూమి, అంతరిక్షం నాభి, ఎక్కడో ద్యులోకమునుంది, స్వర్గాది లోకములు ఇవన్నీ శిరస్థానం, దిక్కులన్నీ ఆయన యొక్క చెవులే. అంటే అక్కడ అడిచిన వింటాడు మహానుభావుడు. చూడండి, అలాగే విస్తరించిన చేతులు, పైగా శరీరం నిండా సుర నర ఖగ గో భోగి గంధర్వ తెచ్చేయి, సర్వులు అందులో ఉన్నారు. సర్వులు అంటే మనం కూడా అందులో ఉన్నాం కదా, మనందరం ఆయనలో ఉన్నాం, ఆయన మనందరిలో ఉన్నాడు. కెరటాలన్నీ సముద్రం నుండి కెరటాల నిండా సముద్రం ఉన్నట్లు. ఇంకేమున్నది? చూస్తే విశ్వమంతా విష్ణువే అనే రెండవ శ్లోకం చెప్తుంది. ఈ ధ్యాన శ్లోకం ఇంత గొప్పగా ఉన్నది చూడండి. మొదటి ధ్యాన శ్లోకం చదవడం వల్ల, అర్థం చేసుకోవడం వల్ల మీ మనస్సు నిర్మలమవుతుంది. నిర్మలమయ్యాక మీకు విశ్వం విష్ణువుగా కనబడుతుంది. అది ఇది ఉన్నటువంటి భావం ఇక్కడ. ఎవడి మనస్సు నిర్మలమో వాడికి విశ్వమంతా విష్ణుమయంగా కనబడుతుంది. హిరణ్యకశిపుడికి అంత చెప్పినా అర్థం కాలేదు. అయ్యా విశ్వమంతా విష్ణు అంటున్నాడు ఎవడు? ప్రహ్లాదు. హరిమయము విశ్వమంతయు ఎంతో నొక్కి చెప్పాడండి. సర్వమున్నతం దివ్య కళామయవచ్చు. వాడికి అర్థమే కాలేదు. పొడుస్తా చంపుతా అంటున్నాడే గాని ఏం చెప్తున్నాడు పిల్లాడు కాస్త ఆలోచిద్దామని కూడా లేదు. ఎందుకంటే వాడు నిర్మలత్వం లేదు, అది వచ్చింది బాధ. ప్రహ్లాదుడి దగ్గర అది ఉన్నది, అందుకు చూడగలిగాడు. కానీ రెండవ స్వరూపం మీకు ఏం చెప్తుందంటే విశ్వమంతా విష్ణువే అని చెప్తుంది. ఇదంతా బాగుందండి సదుపాయం. ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడంటే కష్టపడాలి, కానీ అంతా ఆయనే అంటే మీకు ధైర్యం వచ్చింది. ఎక్కడ పిలిచినా పలుకుతాడు, ఎక్కడున్నా పట్టుకుంటాడు. ఇంకేం కావాలి? కనుక నువ్వు భక్తుల్ని అడిగారు, అయ్యా భగవంతుడు సర్వవ్యాపకుడు అంటారు ఎందుకు అని. ఎందుకు సర్వవ్యాపకుడు అయ్యాడు అంటే భక్తుడు తడుముకోకుండా చెప్పాడు, నేను ఎక్కడ పిలిస్తే అక్కడ రక్షించడానికి సర్వవ్యాపకుడు అయ్యాడని. ఎంత బాగుందండి ఇక్కడ. అది అనుకుంటే అయిపోయింది ఇక్కడ.
అలాంటిది విష్ణువు యొక్క తత్వం. ఇప్పుడు రెండయ్యే, మూడవ దానిలో వెళ్దాం. శాంతాకారం భుజగ శయనం, అది ఇప్పుడు చెప్పదలుచుకున్నాం. వదలలేదు, ఈ స్వామిని గట్టిగా పట్టుకోవాలి. ఇక్కడ మరొక్కసారి ఈ శ్లోకం విని తర్వాత వెళ్ళేటప్పుడు దండం పెట్టి వెళ్ళండి, మీకు కొత్తగా కనబడతాడు స్వామి. ఇది అంతా ఏమిటి చెప్తోంది అంటే సృష్టి రహస్య విజ్ఞానం ఈ శ్లోకంలో దాచిపెట్టాడు. ఈ సృష్టి ఎలా నడుస్తుంది, సృష్టికి పూర్వం ఏమున్నది, సృష్టి అయ్యాకేముంది, సృష్టి పూర్తయ్యాక ఎవరుంటారంటే విష్ణువు తప్ప మరొకటి ఉండదు. అది చూపిస్తున్నాడు. శాంతాకారం, అక్కడి నుంచి చూద్దాం. ఇదేదో మన చమత్కారాలు కాదు, శాస్త్ర సంస్కారం ఉంటే ఈ శ్లోకం అద్భుతం చూపిస్తుంది మనకి. శాంతాకారం, శాంతం అంటే ఏంటో తెలుసా? ఏ అలజడి, ఏ వికారము లేని స్థితికి శాంతం అని పేరు. మీ మనస్సులో ఏ ఆలోచన లేదనుకోండి, ఏ ఆలోచన లేకపోవడం ఏంటైనా మళ్ళీ ఆలోచించకండి. ఏ ఆలోచన లేని స్థితి ఒకటి ఉంటే అది ఊహకు కూడా అందదు కొందరికి. అలలు లేని కొలను ఎలా ఉంటుందో అలాగా అనుకోండి. ఏ అలా లేకుండా కొలను ఉంటే ఎలా ఉంటుంది? అర్థంలా ఉంటుంది. ఏ గాలో తాకితే కదా అల వస్తుంది. అందుకే పనికిమాలిన బయట విషయం తగిలితేనే ఆలోచన వస్తుంది. ఇక్కడ అసలు అవేమీ లేకుండా నిర్మలమైన కొలను ఎలా ఉంటుందో అలా ఉన్న స్థితి ఒకటి ఉంటుంది. దాని పేరే శాంతం. శాంతమైన స్థితి ఎంత బాగుంటుంది. అక్కడ నిశ్చలమైన ఆనందం ఉంటుందండి. ఇందాక చెప్పుకున్నామే, కడవలో నీరు కదులుతూ ఉంటే బురదే, కదలకుండా కుదురుగా ఉంటే తేట. అర్థమైంది కదా? ఆ తేటగా ఉండే స్థితి ఏదైతే ఉన్నదో దాని పేరు శాంతము. ఎంత బాగుంది ఆ శాంత స్థితి. ఈ శాంతము సృష్టి ఏది చెయ్యకముందు పరమాత్మ ఆ శాంత స్థితిగానే ఉంటాడు. ఆయన శాంతం ఎప్పుడు చెదరదండి, ఆయన శాంతంగానే ఉంటాడు ఇక్కడ. అంతేకాదు ఈ సృష్టి అంతా లోపల దాగి ఉంటుంది. అప్పుడు విత్తనంలో చెట్టు దాగినట్టు ఆ స్థితి శాంతం. ఆ శాంతతత్వమే ఒక ఆకారం ధరించింది అనుకోండి, ఆ ఆకారమే శాంతాకారం. కనుక మనకిక్కడ శేషపర్యంకంపై కనబడుతున్న స్వామి శాంతాకారుడు. ఆయన దగ్గర శాంత స్వరూపుడు. అదే మనకు శాంతం లేకపోతే ఆయనకు దండం పెట్టండి వస్తుంది. ఇక్కడ ఎందుకు శాంతంగా ఉన్నాడంటే అద్భుతమైన స్వరూపం. శాంతం ఒక ఆకారం ధరించినట్లు ఉన్నాడు. అది ఇంకా బాగుంది. ఇక్కడ శాంతము, శాంత ఆకారము అంటే శాంతం గుణం. ఆ గుణం రూపం ధరిస్తే అలా ఉంటాడు, అలా ఉంటాడు. కొందరు మొహాలు చూస్తే ఏమంటే కోపంతో మొహంలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది అని అంటూ ఉంటాం. అంటే కోపం గుణం, అది వాడి మొహంలో కనబడుతుంది. అలాగే శాంతం ఒక తత్వం, అది స్వామిలో కనబడుతుంది. ఇక్కడ అది శాంతమే అని ఆకారం, నిలువెల్లా శాంతమే. అటువంటి శాంతాకారం ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది? భుజగ శయనం. పక్కనే చెప్పాడు, పాము మీద పడుకుంది. అది ఇంట్లో ఉంటేనే శాంతి ఉండదు, దాని మీద పడుకుని శాంతిగా ఉన్నాడంటే అంత గొప్పపడుతున్నాడు ఇక్కడ. అంటే ఆ పాము పైనుండి బుసలు కొట్టిన శయనమైన ఆయనకేం వికారం లేదు, నిర్వికారుడు. అది శాంతాకారం భుజగ శయనం. ఏమిటా భుజగము? ఇప్పుడు అర్థం చేసుకున్న భుజగం పేరేమిటి? మనం చూసిన మామూలు పాము కాదు కదా, 1000 పడగల పాము. ఎవరైనా ఆదిశేషువు. ఎందుకు కనిపిస్తున్నాను తెలుసా? అంటే పాపం పోతుందని. ఆదిశేషువు సంకర్షణుడు, అనంతుడు. అనంతమైనటువంటి తత్వమే ఆయన స్వరూపం. ఎందుకంటే ప్రపంచం సృష్టిద్దామని పరమాత్మ అనుకున్నాడు. ఆయన అనుకుంటేనే కదా సృష్టింపబడింది. ఎప్పుడు అనుకున్నాడు? మీకు నాకు తెలియనప్పుడు. మనకు తెలుసు అనుకున్నాడంటే సృష్టి ఉన్నదని అర్థం. మనకు కూడా తెలియనప్పుడు సృష్టికి పూర్వం. సృష్టికి పూర్వం ఆయన శాంతంగా ఉన్నవాడు ప్రపంచ నిర్మాణం చేద్దాం అనుకున్నాడు. ఇష్టానుసారం చేస్తారు పిచ్చి పిచ్చిగా, దానికో లెక్క ఉంటుంది. అంతే కదా? ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా సృష్టించాలో ఆయనకు తెలుసు. ఆ ప్రణాళిక అంతా ఆయనది, మనకేం తెలుసు? కనుక ఇంత సృష్టి ఎప్పుడు ఎలా చేయాలని సిస్టమ్ ఒకటి ఉంది కదా, ఆ సిస్టమ్ పేరు కాలం. ఈ కాలమే ఎంత ఉంటుందండి? కాలం ఎంత చెప్పండి? వాచి చూసి చెప్తాను అన్నది. ఇప్పుడు కాలం ఎంత అంటే అనంతం. అంతే కదా? కాలం అనంతం, అనంతం కాలం. అంతేకాదు కాలమే అన్ని లాగేసుకుంటుంది కూడా. నిన్న మీరు ఫ్రెష్గా లేచారు, ఇప్పుడు పోయింది, ఇవాళ పాత పడిపోయింది. రేపు కూడా, ఇవాళ కూడా రేపటికి పోతుంది, రేపు ఎల్లుండికి పోతుంది. కానీ కాలం ఎప్పటికప్పుడు లాగేసుకుంటుందా లేదా? అందుకే ఈ కాలము ఎలా ఉన్నది అంటే కాలో జగద్భక్షక, మింగేస్తోంది. పాము మింగేసినట్టు మింగేస్తుంది. అది ఈ కాలం అనంతము. కాలం అందరిని లాక్కుంటోంది కనుక సంకర్షణం అని కాలానికి మరొక పేరు. సమ్యక్ కర్షతీతి సంకర్షణ, లాగేసుకుంటుంది ఇది. పైగా అహ సంవత్సరో వ్యాళ, చదువుతున్నారా లేదా? అహము అంటే పగలు, సంవత్సరము. ఈ కాల రూపమంతా వ్యాళంలా ఉంది, సర్పంలా ఉందని చెప్పారు. కనుక ఆదిశేషువు ఎవడు? అనంత కాలస్వరూపుడే ఆదిశేషువు. అది చూపిస్తున్నారు. కానీ పరమాత్మ ప్రపంచ నిర్మాణం చేద్దాం అనుకుంటే కాలాన్ని బట్టి, ఆ కాలాన్ని తాను సృజించి కాలం బట్టి పనిచేస్తున్నాడు. అదే పరమాత్మ ఆ కాలం మీద ఆయన పడుకున్నాడు. అది చూడండి ఇక్కడ. అనంత కాలమే ఆదిశేషుడు. దాన్ని ఆయన అధిష్ఠించాడు. లేకపోతే ఆయనకి చైతన్యం లేదు. కాలానికి కూడా కాలమైన, అందుకు కాలం కూడా ఆయన లెక్క పెట్టలేదు. కాలం మనకు లెక్క సరిపోతుంది కానీ ఆయన కాలాతీతుడు. కాలాతీత విఖ్యాత అన్నాడుగా త్యాగరాజ స్వామి వారు.
కాలానికి అతీతుడు ఆయన. ఆయన అంటుకుంటే కనుక కాలం పనిచేయదు ఇక్కడ. కనుక ఆయన ఆదిశేషుడిపై ఉన్నాడు. కాలం ఎంత అనంతం, అది సంకర్షణం, అది సర్పం. ఇప్పుడు అర్థమైంది కదా. ఆ తర్వాత ఇంక సృష్టి చేయాలనుకున్నప్పుడు కాలాన్ని చైతన్యవంతం చేశాడు. అప్పుడు సృష్టి చేయడానికి తన నుంచి ఒక శక్తిని వ్యక్తిగా వ్యక్తం చేశాడు ఆయన. ఆ శక్తి పేరేమిటి? బ్రహ్మ. అది ఎలా చేశాడంటే, కాలం వ్యక్తమవ్వాలి అంటే మొగ్గ ముడుచుకున్నప్పుడు ఒకలా ఉంటుంది, పద్మంగా వికసిస్తే లోపల విషయాలను బయటపడతాయి. అలాగా అంతవరకు లోపల ఉన్నది బయటకు వికసిస్తోంది. ఆ వికసించడాన్నే పద్మము అంటారు ఇక్కడ. అది సృష్టి అంతా వికసించాలి, వికసించడమే సృష్టి లక్షణం. అప్పుడు ఆ లోపల అంశములన్నీ బయటపడతాయి. కానీ మొగ్గలాగున్నటువంటి ప్రపంచం ప్రళయకాలంలో పువ్వులా వికసించిపోతుంది. కనుక సృష్టి అంతటిని వికసింపజేసే శక్తి ఆయన నాభి నుంచి వచ్చింది. నాభి అంటే కేంద్రం, ఇది అర్థం ఇక్కడ. సృష్టి యొక్క వికాసన శక్తికి అందరికీ ఆయన సెంటర్, అందుకే నాభి నుంచి వచ్చింది. ఆ వచ్చిన పద్మంలో సృష్టి చేయవలసిన వాడు కూర్చున్నాడు ఇక్కడ. ఆయన పేరేమిటి? బ్రహ్మ. కనుక శాంతాకారం భుజగ శయనం తర్వాత మాట ఏమిటి? పద్మనాభం అయింది కదా. అప్పుడు బ్రహ్మగారికి భగవంతుడి శక్తినిచ్చాడు. అప్పుడు బ్రహ్మ ఏం చేశాడంటే రకరకాల దేవతలను సృష్టించాడు. ఎక్కడి నుంచి? తన నుంచే సృష్టి చేశాడు. ఇంద్ర, యమ, వరుణ ఇత్యాది దేవతలు, వారి లోకాలు, మహర్షులు. మహర్షయ సప్తపూర్వే చత్వారో మనవస్థద మద్భావ మానసా జాత అని స్వామి చెప్పాడు కదా. కనుక ముందుగా బ్రహ్మగారు, బ్రహ్మదేవుడి తర్వాత దేవతలు, వీళ్ళందరినీ బ్రహ్మ సృష్టి చేశాడా? ఏమండి, ధనుస్సు నుంచి బాణం వస్తుందంటే ధనుస్సు వదిలిందా, విలుకాడు వదిలేడా చెప్పండి. ఎవరు వదిలేడు? విలుకాడే కదా వదిలేడు. ధనస్సు నుంచి వదిలేడు. కనుక ధనస్సుదేం గొప్పలేదు, విలుకాడిది గొప్ప. అందుకే బ్రహ్మ ధనస్సు లాంటి వాడు, విలుకాడు విష్ణువు. బ్రహ్మదేవుని నుంచి ఆయన అనేక దేవతలను సృజించాడు. ఎందుకంటే లోకం నడపాలి. అగ్ని ఉంది అంటే అగ్ని దేవత ఉన్నాడు, సూర్యుడు ఉన్నా అంటే సూర్య దేవత ఉన్నాడు. ముందు దేవత ఉంటాడు, తర్వాత ప్రకృతి తయారవుతుంది. అర్థమైంది కదా. ఆ ప్రకృతిని ఆ దేవత కంట్రోల్ చేస్తుంటుంది. కనుక దేవతలంటే ఎవరో అర్థమైంది కదా. ప్రకృతిని కంట్రోల్ చేసే భగవంతుడి శక్తులు దేవతలు. భగవంతుడు ఒక్కడే, కానీ ప్రకృతిని కంట్రోల్ చేయడం ఇన్ని దేవతలు అయ్యారు. వాళ్లే ఇంద్ర, యమ, వరుణాది దిగ్దేవతలు మొదలైన వారందరూ. వీళ్ళని ఇంకో పేరు సురలు అని పేరు వీళ్ళకి. సురలు అంటే మేలు కలిగించువారు, ఇది అర్థం అండి. సు రా అంటే మేలుని కలిగించువారు అని అర్థం. ఈ దేవతలు మనకు మేలు చేస్తున్నారు. అగ్ని మన కోసమే, సూర్యుడు మన కోసమే, పంచభూతాలు మన కోసమే, వాటిని నియంత్రించే దేవతలు మన కోసమే. అందుకే వాళ్ళ పేరు సురలు. అయితే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు పనిచేయడానికి లేదు, ఈయన కంట్రోల్లో పనిచేయాలి. అందుకే పద్మనాభుడైన బ్రహ్మదేవుడితో మొదలుకుని అందరూ సురలే. దేవతల్లో మొదటివాడు బ్రహ్మ. ఆయన తర్వాత మిగిలిన దేవతలందరూ మీరు చెప్పుకోండి, ఇంద్రాదులందరూ కూడా. ఇందరి దేవతలకు, బ్రహ్మ మొదలుకుని సర్వదేవతలకు ఆయనే ఈశ్వరుడు, నియామకుడు. గనక పద్మనాభం సురేశం. ఇప్పటి వరకు వచ్చిన అందం పరిశీలించారా? శాంతాకారం, భుజగ శయనం, పద్మనాభం సురేశం అయింది కదా. ఎప్పుడైతే దేవతలు తయారయ్యారో ఇంకా విశ్వం తయారవ్వాలి. విశ్వానికి పంచభూతాలు, ఈ సరంజామా తయారవ్వాలి. అయితే అప్పుడు వెళ్ళి దేవతలు దాన్ని మొత్తం నడుపుతారు. ఇక్కడ ఆ సరంజామా ఎవరు తయారు చేస్తారు? బ్రహ్మగారికి వల్ల కాలేదు. అప్పుడు పరమాత్మయే విశ్వరూపంగా వ్యక్తమయ్యాడు ఆయనకి. అప్పుడు భూమి మొదలుకుని ఆకాశం వరకు అన్నీ ఆయన శరీరావయవాలే అలా గోచరించాయి. ఆ విశ్వాకారం, విశ్వమంతా ఆయన ఆకారమే గోచరిస్తుంది. దేవతలు ఆయన స్వరూపమైనప్పుడు, తయారైన పంచభూతాలు కూడా ఆయన రూపమైనప్పుడు విశ్వాకారం కాదు. కనుక విశ్వమంతా ఆయన ఆకారమే. బాగుందయ్యా, ఎందుకు ఆయన ఎలా ఉంటాడు? గగన సదృశం, ఎంత గొప్ప మాట చెప్పారు ఇక్కడ. గగన సదృశం, ఆకాశంలో ఉంటాడు అన్నారు గాని ఆకాశం వంటివాడు అనలేదు. చిన్న మాట చూడండి, ఆకాశంలో ఉంటాడు ఆయన. ఆకాశం ఆయన కాదు, ఆకాశంలో ఉంటాడన్నారు. ఆకాశం ఎలా ఉంటుందో చెప్పండి. అప్పుడు ఆకాశంలో ఎలా ఉంటాడో నేను చెప్తాను. ఆకాశం ఎలా ఉంటుంది ఇక్కడ ఎవరైనా చెప్పగలరా? భూమి ఎలా ఉంటుందని చెప్పగలరు, నీరు ఎలా ఉంటుందో చెప్పగలరు, అగ్ని చెప్పగలరు, వాయువు కూడా చెప్పగలరు. ఆకాశం ఎలా ఉంటుంది? ఆకాశం ఆకాశంలాగే ఉంటుంది అన్నాడు ఎవరు? మహానుభావుడు వాల్మీకి అన్నాడు. గగనం గగనాకారం. ఇంకేం చెప్తాము? ఆకాశం అది ఎలా ఉంటుంది వర్ణించగలమా? నీలంగా ఉంటుందండి ఒక ఆయన అన్నాడు. ఇక్కడ కుర్రాడు చూస్తున్నాడు, సైన్స్ చదువుకున్నాడు, ఆయనకు తెలుసు నీలంగా ఉండదని. ఏ రంగు ఉండదు, దూరానికి అలా కనబడుతుంది అని. ఇప్పుడు ఆకాశం అంటే అర్థం ఏంటి? అనంతం, ఇలా ఉంటుందని చెప్పలేంది అనేనే చెప్పచ్చు కదా. ఒక్కడి మాత్రం చెప్పచ్చు, ఆకాశం లేకపోతే ఏదీ లేదు. ఆకాశంలోనే అన్ని ఉన్నాయి, అన్నిట్లో ఆకాశం ఉంది. ఇది ఒప్పుకుంటారా లేదా? మనం ఉన్న ఆకాశంలో, భూమి ఉంది ఆకాశంలో, అనంతమైన అంతరిక్షంలో ఉన్నవన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. మనలో కూడా ఆకాశం ఉంది, లేకపోతే నడవగలమని చెప్పండి. ఇక్కడ ఆకాశంలో మనమున్నాం, మనలో ఆకాశం ఉంది. అర్థమైంది కదా. ఆకాశం వంటివాడు అంటే మన బుద్ధి ఆకాశాన్ని కొంచెం అర్థం చేసుకోగలదు, దాన్ని మించిందాన్ని అర్థం చేసుకోలేదు కనుక ఆకాశం వంటిది అన్నాడు ఇక్కడ. అంతే కదా. మీరు ఎప్పుడైనా
నయాగర జలపాతం చూడకపోతే మీ దగ్గరకు వచ్చామండి ఎత్తిపోత జలపాతం చేశారా నన్ను మొట్టమొదటి అడుగుతాడు. నయాగర వర్ణించాలంటే మీరు ఎలాగో చూడలేదు కనుక ముందు మీకు తెలిసిందంటే చెప్పాలి. కనుక ఆకాశం కంటే పైన పరమాత్మ మీకు అర్థం కాలేదు కనుక ఆకాశంతో చెప్పాడు. ఇక్కడ అర్థమైంది కదా. కనుక ఆకాశం ఎలాగ అన్నిట్లో వ్యాపించిపోతూ అన్నిటికీ ఆధారమైందో పరమాత్మ కూడా అలాగే ఆకాశంతో సహా అన్నిట్లో వ్యాపించిపోయి ఆకాశానికి కూడా ఆధారమైందండి. తెలుసుకోండి. ఇక్కడ అందుకు పంచభూతాలు అనగా ఆకాశం మొదలుకున్న అన్ని, అందులో ఉన్న దేవతలు జీవులు అందరికీ ఆయన ఆధారము, అన్నిట్లో ఆయన ఉన్నాడు. కనుక విష్ణువు గగన సదృశం. ఇది ఒక్కసారి తలుచుకుంటే మొత్తం అంతటా ఉన్నాడు గాని ఇది అని నిర్దేశించే రూపం లేదని తెలిసిపోతుంది కదా. ఎందుకంటే అంతటా ఉన్నవాడికి రూపం ఎక్కడుంది? నారాయణుడు మీలో ఉన్నాడు నాలో ఉన్నాడు అని అందరూ చెప్తారు కదా. మీలో నాలో ఉన్న నారాయణుడు అంటే శంఖచక్ర గదాపద్మాలు పట్టుకుని లోపల కూర్చున్నాడా? రాముడే ధనుస్సును పట్టుకున్నాడా? లేకపోతే కృష్ణుడు వేణుగుతున్నాడా? చెప్పండి. మీలో నాలో విష్ణువు ఉన్నాడంటే అర్థమేంటి? అంటే అసలు విష్ణువు ఎవడు అంటే గగన సదృశమైన వాడే. ఆయన ఇలా ఉంటాడని చెప్పకుండా సర్వవ్యాపకుడై కేవల చైతన్య స్వరూపుడే ఉన్నాడు. ఆయన చైతన్య స్వరూపుడు. అది ఇప్పుడు కుండలో ఆకాశాన్ని మీరు పగలగొట్టలేరు, కుండ పగలగొట్టగలరు. ఆకాశం కంటే సూక్ష్మమైన పరమాత్మను కూడా ఎవరు నాశనం చేయలేరు. మనలో మీలో అందరిలో ఆయన ఉంటేనే మీరు ఇక్కడి దాకా రాగలిగారు, నేను ఇక్కడి దాకా రాగలిగాను, నేను అనగలుగుతున్నాను, మీరు వినగలుగుతున్నారు. కనుక ఆయన గారు ఎవరయ్యా అంటే మీలో నాలో అందరిలో ఆయన ఆకాశంలో వ్యాపించిపోయాడయ్యా. ఇది తెలుసుకుని ఒక్కసారి నమస్కారం చేసుకో. ఒక చోట కూర్చుంటే అన్ని చోట్ల ఉండలేడు, అన్ని చోట్ల ఉన్నాడంటే ఒక్క చోట మాత్రమే కూర్చోలేడు. అదే కదా. అటువంటిప్పుడు ఆయన నామరూప వికారాలు లేని ఆకాశము వంటివాడు. అయితే బాగానుంది కానీ ఆయన అంతటా ఉన్నాడు కానీ ఒక రూపంతో నాకు కనబడతాడా? ఆయనకు దయ పుడితే నీకు కనబడతాడు, అందులో ఏ సందేహం లేదు. ఆయన కనబడాలి. అందుకే గగన సదృశం అన్నప్పుడు నిరాకారం అని చెప్తున్నారు. వెంటనే తర్వాతి మాట మేఘవర్ణం. ఇది చూడండి. ఇక్కడ నిరాకారుడైన వాడు మనల్ని దయ చూపించడానికి అందమైన ఆకారం ధరించాడు. లేకపోతే ఆకారం లేనివాడు అంటే మరి ఆ సర్పం మీద పడుకున్నాయన ఎవరు? అది ఆకారం కాదు, అది ఆకారమే. కానీ ఆకారం లేనివాడు మన కోసం ఆకారం ధరించాడు. అది శుద్ధ సత్వ గుణంతో నిర్మలమైన ఆకారం ధరించాడు. అందుకని తెల్లగా ఉంటాడని చెప్పిన వాళ్ళు నీలంగా ఉంటాడని కూడా చెప్తున్నారు. ఎందుకు మీరే చెప్పండి. ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఆకాశం ఏ రంగు లేనిది కానీ అది నీలంగా ఉన్నట్టు కనబడుతోందా లేదా? పసిఫిక్ మహాసముద్రం చూడండి నీలంగా కనబడుతోంది, నీళ్లు తీసి చూడండి తెల్లగా కనబడతాయి. అంటే అర్థం ఏంటి? ఏ రంగు లేకపోయినప్పటికీ అక్కడ లోతు విస్తారము ఉన్నప్పుడు నీలంగా కనబడుతుంది. అందుకే నారాయణ నీలంగా ఎందుకు కనబడతాడయ్యా అంటే ఆయన అనంత విస్తారం గలవాడు, అనంతుడు గనక నీలవర్ణంతో కనబడుతున్నాడు. కనుక తెలుపు వర్ణము ఆయనదే, నీలవర్ణము ఆయనదే. నీలవర్ణంతో ఉన్నవాడికి ఒక రూపం ఉందా లేదా? ఆ రూపం ఎలా ఉందంటే మబ్బులా ఉందండి. ఆకాశం అనంతమైన దానిలో పట్టే మబ్బుకు ఒక రూపం ఉందా లేదా? అలా మన కోసం నారాయణుడు మబ్బు లాంటి రూపం ధరించాడు. ఎంత బాగుందో మబ్బు. మబ్బు గొప్పతనం తెలియాలి అంటే ఇప్పుడు తెలియదు మీకు, జూన్ జూలైలో తెలుస్తుంది. ఎందుకంటే ఏప్రిల్ మే ఎండలు వేగించేసేటప్పుడు ఒక్క వాన చిరుగు పడితే బాగుండు అనుకున్నప్పుడు ఆకాశంలో మబ్బు పడుతోంది అనుకోండి, ఎంత హాయిగా ఉంటుంది మనకి. అలాగే నారాయణుడు నీలమేఘశ్యాముడే కనిపిస్తున్నాడు. అంటే ఇంతవరకు ఆకారం లేనివాడు ఆకారం ధరించాడు మనకు. అందుకే హిందూ మతంలో గొప్పతనం ఏంటంటే భగవంతుడికి ఆకారం లేదని చెప్తాం, ఆకారం ఉందని చెప్తాం. ఆకారం లేనివాడే మనల్ని అనుగ్రహించడం కోసం ఆకారం ధరించాడు ఆయన. ఆకారం ఎలా ఉన్నది? మేఘవర్ణం, మబ్బులాంటి ఛాయితో ఉన్నట్ట. ఇంకా చెప్పాలంటే పెద్ద మబ్బు ఆయన. మబ్బు ఎందుకో చెప్పాం కదా, తాపంతో ఉడికిపోతున్నప్పుడు మబ్బు పడితే ఒక ధైర్యం, మబ్బు కురిస్తే ఇంకా ధైర్యం. మబ్బు అలా కురిసి అలా పోతే బాధ. అది చక్కగా కురియాలి కదా. కానీ ఈ మబ్బు ఉన్నదే విష్ణువు అనే మబ్బు, అది ఎంత కురిసినా తరగదు. ఈ బయట మబ్బు నీరిస్తుంది, మా విష్ణువు అనే మబ్బు అమృతాన్ని ఇస్తుందని నీకేమన్నది ఇక్కడ. ఆ విష్ణువు మేఘం అవుతాడు. మేఘం నుంచి వర్షించేది ఏమిటంటే కరుణ, కరుణ, కరుణ. బయట మబ్బు నీరు వర్షిస్తే నీలమేఘశ్యాముడు కరుణ వర్షిస్తాడు ఇక్కడ. అందుకే స్వామి ఆ విగ్రహం ఎందుకు ధరించాడు అంటే నీలమేఘశ్యాముడు. మా అన్నమయ్యని అడగండి, ఆయన మేఘవర్ణం ఎందుకో చెప్తాడు ఇక్కడ. గారవించి దప్పి తీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములేని శ్రీనివాసుడా అన్నాడు. ఓ నారాయణ వెంకటేశ, నిన్ను చూస్తుంటే నీలమేఘశ్యాముడిగా కనబడుతుంటావు, దానితో మాకున్న దాహము తాపము పోతుందయ్యా అని ప్రార్థించారు ఇక్కడ. అందుకే ఈ శ్లోకం రచించిన వాడు ఎంత తెలివైనడంటే గగన సదృశం మేఘ వర్ణం అన్నాడు. సదృశం దగ్గర వర్ణం చెప్పలేదు చూడండి. ఆకాశము వంటివాడు, మేఘము వంటి ఛాయితో ఉన్నవాడు, అంత గొప్ప రూపం. అందుకే నిరాకారం సాకారమైంది. మేఘవర్ణం ఆకారం ఎలా ఉన్నదో తెలుసా? శుభాంగం. అది మనలాంటి ఆకారం కాదండి,
మనకు బయట ఆకారంలో ఏమీ విలువ లేదు, లోపల ఉన్న వస్తువుకి విలువ. అవునా లేదా? బయట మనం ఏది గొప్పగా గర్విస్తున్నామో అందులో మెచ్చుకోదగ్గ సబ్జెక్ట్ ఒక్కట్లేదు. ఇందులో ఏది బయటపడ్డా మనకు అశుభమే. అవునా లేదా? మీరు ఎముక ముట్టుకున్నారనుకోండి, సంప్రదాయం తెలిసిన వాళ్ళు స్నానం చేసినా అంటారు. అవునా లేదా? ఎముక ముట్టుకుంటేనే అంత పాపమే, మన లోపల ఉన్నవన్నీ అవే. ఇప్పుడు ఏం చేస్తారు? ఎముకను ముట్టుకోకుండా ఎక్కడికి వెళ్తారు? నెత్తురు తగిలినా అంతే బాధ, బయట చూస్తే అసహ్యం. మరి అవే ఎక్కడున్నాయే? మరి ఏం చేయాలి అంటే అవన్నీ ఉన్నప్పటికీ లోపల నారాయణ చైతన్యం ఉన్నంతకాలం అన్ని విలువ. కనుక మనకి ఈ అంగములో శుభం ఉంది కానీ అంగమే శుభం కాదు. ఇప్పుడు తెలిసింది కదా, మనకు అంగం ఉంది కానీ అంగమంతా శుభం కాదు. లోపల ఆయన ఉండడం వల్ల శుభంగా కనబడుతుంది. ఆయన కానీ విత్డ్రా చేసాడా ఇంకా లాభం లేదు, ఉంటే తప్పు బయటికి తీసేస్తారు, అంతే కదండి. నిన్న దాకా కీర్తించి సన్మానాలు చేసిన వాళ్ళు వాడి శవమై పడుకుంటే ఎంత వేగం తగలబెడదామా అని చూస్తారు ఇక్కడ. అవునా లేదా? అక్కడ లాస్ ఏమిటి? చైతన్యమే, అంతే కదా. కనుక మనకి అంగములో శుభం ఉంది కానీ అంగమంతా శుభం కాదు. కానీ స్వామికి అలా కాదు, శుభాంగం అన్నాడు ఇక్కడ. దీనికి ఉదాహరణ మనకు అనేక మార్లు చెప్పుకున్నాం. మనం పంచదార పొట్లాలం, ఆయన పంచదార చిలక. ఇది అర్థం చేసుకుంటే చాలు. ఇక్కడ పంచదార పొట్లంలో ఉన్నదంతా పైన పనికిమాలిన కాగితమే, లోపలే పంచదార. మనం అలాంటి వాళ్ళు. కానీ స్వామి రూపం అలా కాదు, మొత్తం పంచదార చిలక. పంచదార చిలక బొమ్మలో పంచదార ఎక్కడుంటుంది? అమ్మా మీరు వాళ్ళు చెప్పరు, మీరు మహాపండితులు, నేను కాదనలేదు. మొత్తం అంటా ఉంటుంది కదా, పంచదార బొమ్మ నిండా పంచదార ఉంటుంది. అలాగే మా స్వామి నిండా శుభం ఉంది, శుభాంగం. ఎంత గొప్ప మాట! ఆయన అంగమే శుభం. మరి అంగమే శుభమైనప్పుడు సూర్యుడి యొక్క స్వరూపమే కాంతి అయితే ఆయన నుంచి మనకేమొస్తుంది? నేను చెప్తున్న జాగ్రత్త వింటున్నారు కదా, చిన్న ఉపమానాలే విష్ణువుని అర్థం చేసుకోవడానికి ఒక శ్లోకం చాలు. సూర్యుడు స్వరూపమే కాంతి కదా, అప్పుడు ఆయన నుంచి మనకేమొస్తుంది? కాంతి కదా. అలాగే విష్ణువు స్వరూపమే శుభము, ఆయన నుంచి మనకేమొస్తుంది? శుభాంగం. సూర్యుడికి ఎదురుగా నిలబడితే కాంతి లభించును, విష్ణువుకి ఎదురుగా నిలబడిన శుభము లభించును. అయిపోయింది ఇక్కడ. కనుక శుభాలు ఆయన నుంచి వెదజల్లుతున్నాడు. కనుక ఎవరు శుభం కావాలని ఆయన ఇస్తాడు. తప్పెవరిది? ఎదురుగా నిలబడిన వాళ్ళకి. అందుకని సూర్యుడు నువ్వొస్తే కిరణం ఇస్తాను, నువ్వొస్తే ఇవ్వనంటాడా? నువ్వు తలుపులు మూసుకుంటే రావుదు, నువ్వు తెరుచుకు కనబడితే వస్తానంటాడు. అదేవిధంగా ఎవరు ఆయన్ని ప్రార్థిస్తారో, ఎవరు ఆయన్ని ధ్యానిస్తారో వాళ్ళకని శుభాలు వర్షిస్తాడండి. శుభాంగం, వేగమన్నం శుభాంగం. ఎంత అందగాడంటే ఇంకొక విషయం తెలుసుకోవాలి. సృష్టిలో అందరికి ఐశ్వర్యం అంటే ఇష్టం, అవునా లేదా? ఇప్పుడు నేను ఇలా ఉపన్యాసం చెప్తుంటాను, అక్కడెవరు ఉచితంగా 1000 రూపాయలు పంచుతారని చెప్తారు. ఒక్కడుంటాడు ఇక్కడ. ఉన్నమాట చెప్పేద్దాం. మరి ఉపన్యాసాలు విష్ణువు చెప్తున్నట్టు విష్ణువు చాలా మంచివాడు, నమస్కారం, రిటైర్ అయిన తర్వాత చూసుకుంటారు, ముందు ఇది కానీ ఇండని పరిగెడతారు. అంటే మనందరికీ హరి గురించి చెప్పిన అక్కర్లేదు, సిరి కావాలి కదా. కానీ అన్నిటికంటే గొప్పదేమిటి? ఉన్నమాట చెప్పండి, సిరి కదా, లక్ష్మీదేవి కదా. కానీ మన దృష్టిలో అందరికన్నా గొప్పవారు ఎవరు? లక్ష్మీదేవి. ఇప్పుడు ఆవిడని అడుగుదాం, ఒక గొప్పవాడిని అడగండి, మీకేది గొప్పదని. అప్పుడు అది పట్టుకోవడానికి ప్రయత్నించాలి. మన దృష్టిలో పెద్ద ఆయన, చాలా మహానుభావుడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆవిడ మీ దృష్టిలో మహానుభావులు ఎవరిని అడగండి. అప్పుడు ఆయన చెప్తాడు ఎవరు మహానుభావులు. అప్పుడు ఆయన దగ్గర పరిగెత్తాలనిపించదా? కనుక మనకి ఇప్పుడు తెలిసిన వరకు మన దృష్టిలో గొప్పదెవరు? ఐశ్వర్యం అంటే లక్ష్మీదేవి. ఆవిడని అడగండి, అమ్మా నీకంటే గొప్పవారెవరు, నీకు ఎవరంటే ఇష్టం? చూడండి, మనం ఎవరైనా హీరోల్ని, ఇష్టమైన హీరోల దగ్గరికి వెళ్ళి మీకు ఇష్టమైన ఏంటో చెప్పండి అంటే వాడు ఫలానా తిండి ఇష్టమంటే అదే తినడం మొదలెడతాం మనం. అవునా లేదా? వాడికి ఫలానా చించిన డ్రెస్ ఇష్టం అంటే మనం కూడా చించుకుని మనం తిరుగుతాం. ఎందుకంటే మనకి ఇష్టమైన వాడికి ఏది ఇష్టమో అదే మనకి ఇష్టం కావాలి. కనుక మన ఇష్టమైన లక్ష్మీదేవికి, ఐశ్వర్య దేవతకి ఏది ఇష్టం అడగండి, ఆవిడ కళ్ళు మూసుకొని చెప్తుంది నాకు విష్ణువు తప్ప ఏది ఇష్టం లేదని. కనుక మనందరం ఏ తల్లిని నమస్కరిస్తామో ఆ తల్లి ఆయన పాదాలు పట్టుకుందంటే మరి ఆయన అంత గొప్పవాడు. లక్ష్మీకాంతం, అంత గొప్పవాడయ్యా మా స్వామి. మరి అంత గొప్పవాడిని తలుచుకుంటే ఆయన నిన్ను ఒక్కసారి చూస్తే చాలనిపిస్తుంది కదా. ఒక్కసారి ఆయన చూస్తే మన బతుకు ధన్యాలైపోతాయి. అదే కమల నయనం, కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఎంత చక్కగా చూస్తున్నాడండి, కమల నయనం. అందుకే సూర్యుడు ఆయన కళ్ళు, అది కమల నయనం కాదు, చక్కగా విచ్చుకుని. అలాగే కళ్ళు తెరిచి కరుణతో చూడాలి గనక లక్ష్మీకాంతం కమలనయనం. మీరెంత చెప్పారు కానీ ఇది ధ్యానించాలంటే యోగం ఉండాలి. ఇవాళ ఒక ఆయన చెప్పాడు, ఇది అయిపోయిన వెంటనే మర్చిపోతారు, ఏం లాభం? కనుక యోగం ఉన్నవాడే ఈ రూపం ధ్యానించగలడు కానీ ఎవడు పెడితే వాడు ధ్యానించలేడు కదా. యోగం ఉన్నవాడు ఎలా ధ్యానిస్తాడు? ఈ చెప్పిందంతా గుర్తు పెట్టుకుంటాడు, తాను మూల కలుపుతాడు, ఎవ్వరితో మాట్లాడు, ఏకాంతంలో కూర్చుంటాడు. అప్పుడేమంటారు? దాన్ని ధ్యానం అంటారు. అంతేగాని ఉపన్యాసం చెప్తే అర్థం కాక స్తంభం చాటుకెళ్ళి కునికేదాన్ని ధ్యానం అని. ధ్యానం అంటే నువ్వు చెప్పినది లేదా విన్నది మనస్సులో తలంచుకుంటే కదా ధ్యానం. అది ధ్యానం చేసేవనుకో, ఇంత స్వామి నీకు ఎక్కడ కనబడ్డాడు,
ఇప్పుడు నేను వర్ణించిన శాంతాకారం భుజగశయనం అంతా ఎక్కడ కనబడిందండి? మనస్సులో కదా. కానీ ఎక్కడ మనస్సుకు మనకు పేరు హృదయం. కనుకనే యోగం ఉన్నవాడు ఆయన పట్టుకుని హృదయంలో ధ్యానిస్తాడు గనక యోగి హృద్యాన గమ్యం. అర్థమైంది కదా. ఎవరండి సంస్కారం లేనివారు ఇక్కడ? సంతోషం. ఇప్పుడు యోగి హృద్యాన ఇంత స్వరూపం ఎవరికి కనబడుతుంది? యోగుల హృదయానికి మాత్రమే కనబడుతుంది. మీరెంత చెప్పారు కానీ నాకు అర్థం కాలేదని యోగం లేదని నేను అనొచ్చు అనమాట. యోగం ఉన్నవాడికి ఇది కనబడుతుంది ఈ స్వరూపం. ఇప్పుడు ఈ శ్లోకం మొదటి నుంచి వద్దాం. ఈ స్వరూపం ఎంత చక్కగా ఉందో చూడండి. శాంతాకారం సృష్టికి పూర్వస్థితి, భుజగ శయనం కాలాన్ని నియంత్రించే స్థితి, పద్మనాభం సృష్టి వికసిస్తూ ఉన్నది, అందులో బ్రహ్మ దేవతలు మొదలయ్యారు, సురేశం వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నాడు. ఎంత చక్కగా మొదలుపెట్టి శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం, విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం. ఇది స్వరూపం. అయితే ఇంత రూపం ఉంటే కళ్ళే ఎందుకు వర్ణించారండి? మొత్తం రూపం ఎలాగో చెప్పేశారు శాంతాకారం భుజగశయనం అని. మరి కళ్ళనే ఎందుకు వర్ణించాడంటే ఆయన ముందు నిలబడండి, ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే చాలంటాం. పెద్దవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరితోనే మాట్లాడుతుంటే ఇటు చూస్తే బాగుండి అనిపిస్తుందా లేదు? అయితే వాళ్ళు ఇటు చూసాక కాసేపు మాట్లాడితే బాగుండి అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తే సరిపోదు, భగవంతుడు చూస్తే చాలు మన బతుకులు ధన్యమైపోతాయండి. అని చూపు పడితే చాలు, అంతే కదా. కనుకనే కళ్ళ దగ్గర ఆపేశారు. కమల నయనం ఆ స్వరూపం యోగి హృద్యానగమ్యం. అలాంటి వందే విష్ణు, అలాంటి విష్ణువుని నేను నమస్కారం చేస్తున్నాను. నమస్కారం చేస్తే నీకేమొస్తుంది? భవ భయహరం. ఎంత గొప్పగా మాట చెప్పాడు చూడండి. భవ భయహరం. ఈ సంసారంలో ఉన్న భయాలన్నీ పోతాయి. ముందు అలా అనుకుందాం, తర్వాత సంసారమే భయం అని తెలుస్తుంది. దాని నుంచి కూడా బయటపడాలనుకుంటాం ఇక్కడ. ఎందుకంటే సంసారంలో పొందే భయాలు ఎలాంటివంటే పెద్ద రోగంలో వచ్చే చిన్ని రోగాలు తెలుసుకోండి. పెద్ద జబ్బు వచ్చింది అనుకోండి, దాని సప్లిమెంటరీగా బోల్డ్ వస్తాయి. దగ్గు, దురద, జలుబు, కడుపు నొప్పి, ఇన్ని జబ్బులు కాదు. ఒక పెద్ద జబ్బు ఉంటే ఇవన్నీ లక్షణాలు. అలాగే మనం లోకంలో పడేటువంటి భయము, కామము ఇవన్నీ కూడా సంసారమైన జబ్బులు వచ్చి చిన్న చిన్న జబ్బులు ఉంటాయి. ఇది చిన్న జబ్బులు పోగొట్టడమే కాదు, పెద్ద జబ్బు కూడా తీసేస్తాడు. ఇంకేం కావాలండి? భవ భయహరం. ఒక్క శ్లోకంలో ఎవరిని ధ్యానించాలి, ఎలా ధ్యానించాలి, ఎందుకు ధ్యానించాలో కూడా చెప్పాడు. ఇంకేం కావాలండి? ఇప్పుడు ఈ శ్లోకం చదివితే ఓ మన పెద్దవాళ్ళు ఇంత తెలిసి రాస్తారన్నమాట అని తెలిస్తే చాలు. భవభయహరం. అయితే ఈ విష్ణువు ఒక్క మనకైనా సొంతం? ఎవరైనా ధ్యానించవచ్చు కానీ అందరూ ధ్యానించట్లేదు. ఏం చేస్తాం? అది ధ్యానించాలని యోగం ఉండాలి. కానీ అందరికీ ప్రభు, సర్వలోకైకనాథం. అందరికీ ఆయన ప్రభు. మరొక ప్రభు కూడా చెప్పండి వింటామంటే మరొకడు లేడయ్యే, ఉన్నది ఆయన ఒక్కడే. సర్వలోక ఏకనాథం. ఎంత అద్భుతమైన శ్లోకం అండి తలంచుకుంటే. అందుకు ప్రతి శ్లోకాలు ఊరికే చదవద్దు, ఒక్కొక్కసారిని భావించండి. అందులోంచి అమృతం తొణుకుసలాడుతుంటుంది. అందుకే ఏమండి విష్ణు శాస్త్రం 1000 మార్లు చదివాం, మాకేం ఫలితం దక్కలేదు. ఆయన ఒక్క మారు చదివాడు, ఆయనకు దక్కింది అంటే ఆ ఒక్క మారు ఇంత గట్టిగా చదివాడు అనమాట. అది అర్థం చేసుకోవాలి ఇక్కడ. మరొక్కసారి శ్లోకం చదువుకుందామా? శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇలాంటి స్వామిని చూడాలంటే తలుపులు తెరవాలి, అంతే కదా. తలుపులు మూస్తే ఎవరు తెరుస్తారండి? ఎలా చూడగలం మనం? తలుపులు తెరవాలి. ఒకవేళ తలుపులు తెరిచినా మనం వెళ్తుంటే వాడు అడ్డుకుంటే మళ్ళీ ప్రమాదమే. అయితే ఆయన్ని చూడాలన్నా, ఆయన పట్టుకోవాలన్నా మన దగ్గర ఒక గుణం ఉండాలి అని ఇందాకటి నుండి చెప్తున్నాను. ఎవరైనా చెప్పగలరా? సత్వగుణం కదా. సత్వగుణం ఉండాలి. నిర్మల గుణం ఉంటే గానీ వెళ్ళలేం. అయితే సత్వగుణం మనకు ఉంది, ఉందా లేదో చెప్పండి. ఉన్నమాట చెప్పండి. మీకుందండి సత్వగుణం, లేకపోతే ఇక్కడి దాకా రారు. సత్వగుణం ఉంటేనే సత్యం చెప్పాలి, ధర్మం చేయాలి, భగవంతుడిని ఆశ్రయించాలి, పవిత్రంగా బ్రతకాలి, నెమ్మదిగా మాట్లాడాలి. ఇలాంటి బుద్ధులు పుడతాయి. దీన్ని సాత్విక గుణము అంటారు. రాజసం ఉందనుకోండి పొగరు, కోపం, తాపం. తామసం అనుకోండి పిలిస్తే చాలు నిద్రపోతుంటారు, తామసం. కనుక మనకు 3 ఉన్నాయి. సత్వగుణం కూడా ఉంది కదా. కానీ సత్వగుణం ఉంటే గానీ దేవుడి దగ్గరికి వెళ్ళలేం. నిజమే, సత్వగుణం ఉంది కనుక ఇక్కడ దాకా రాగలిగాం. కానీ ఇక్కడికి వచ్చి నిద్ర వచ్చింది అనుకోండి, చెప్పింది ఒకడెక్కదు. కనుక మనలో సత్వగుణం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తుంటుంది, కానీ మరో 2 గుణాలు అడ్డుతూ ఉంటాయి. అవునా లేదా పరిశీలించండి ఇక్కడ. ఆ 2 గుణాలు ఏమిటి? రాజస గుణం, తామస గుణం. అందుకే సత్వగుణంతో ఉన్న వాళ్ళు స్వామిని చూద్దామని వెళుతూ ఉంటే ఓ 2 అడ్డుకున్నారు, జయ విజయులు. సత్వగుణంతో వెళ్ళిన వాళ్ళు ఎవరు? సనక సనందనాథులు.
కనుక ఆ కథలో ఉన్న మర్మాన్ని పరిశీలించండి. సత్వగుణంతో ఉన్న సనక సనందనాలు వెళుతుంటే రజోగుణంతో ఉన్న తమోగుణం ఈ రెండు అడ్డుకున్నాయి. రజోగుణం తమోగుణం అడ్డుకోగానే వాళ్ళు ఏం చేశారు? కొండర్రా బాబు, మీరు విష్ణువు దగ్గర ఉండడానికి వీలు లేరు, నేల మీద పడండి అని చెప్పించారు. కనుక విష్ణువు దగ్గర ఉండాలంటే ఎవరుండాలి? సత్వగుణం వాళ్ళు మాత్రమే ఉండాలి. రజోగుణం తమోగుణం వాళ్ళు గుమ్మం దగ్గర నిలబడ్డారు. కనుక మన హృదయం లోపల విష్ణువు ఉంటాడు, వాడి దాకా వెళ్ళలేవు రజోగుణ తమోగుణాలు, గుమ్మం దగ్గరే ఉంటాయి. మీ సత్వగుణం వెళుతుంటే వీళ్ళు అడ్డుకుంటారు. మీరేం చేయాలంటే పొండి అని తోసేయాలి కిందకి. వాళ్ళ పని చేశారు, కిందకు తోసేశారు. తర్వాత కదా వాళ్ళు ఏమయ్యారో తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతానికి ఎంత అవసరం అంత మాత్రమే తీసుకోండి ఇక్కడ. అప్పుడు వీళ్ళకి వాళ్ళిద్దరిని కిందకి తోసేశారు. ఇప్పుడు విష్ణువు బయటకు వచ్చి కబుర్లు ఆడాడు సనక సనందనుడితో. అదే మనం కూడా లోపల రజోగుణం తమోగుణం అడ్డుకుంటూ ఉంటాయి, వాడిని పక్కకు తోసి సత్వగుణంతో ప్రార్థన చేయండి. అప్పుడు విష్ణువు తప్పకుండా దర్శనమిస్తాడు. అప్పుడు ద్వారం తెరుచుకుంటుంది. ఎప్పుడు? సత్వగుణంతో మీరు వెళుతూ రజోగుణాన్ని వదిలితే ద్వారం తెరుచుకుంటుంది. ఆ ద్వారమే ఉత్తర ద్వారం. అది తెరుచుకోవలసిన పర్వమే వైకుంఠ ఏకాదశి. అంటే ఇప్పుడు ప్రతి గుళ్ళో మొదలెట్టేశారు. ఎందుకంటే మన వాళ్ళకి చెప్పడం ఆలస్యం. దానిని ఇంకా ఏ విధంగా కమర్షియల్ చేయాలో అందరికీ తెలుసు. ఒక ఆవిడ ఆ మధ్య వైకుంఠ ఏకాదశి నాడు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఉత్తర ద్వారంలో తీసుకెళ్లారు. మంచిది, ఇవన్నీ మంచి మంచి లక్షణాలే. కానీ ఏది ఎందుకు చేస్తున్నామో తెలియట్లేదు ఇక్కడ. ఇంకా రేపు ఉంటుంది ఉత్తరాల ద్వారాల దగ్గర, చాలా సంతోషం. అదే గాని కంట్రోల్ చేయడం పోలీసులు లేరనుకోండి, చంపేసుకుంటారు కూడా. అవునా లేదా? ఇంకా వాళ్ళకి సత్వగుణం ఎక్కడుంది? ఎవడో ఒక పొలిటీషియన్ కొన్ని కోట్లు ఇచ్చాడని చెప్పి ఉత్తర ద్వారం నుంచి పంపించేస్తారు. అంటే వాడు విష్ణువు కనబడిపోతాడు. మరి నిన్నటి వరకు మర్డర్ కేసులో ఉన్నాడు, ఇవాళ డబ్బులు ఇచ్చాడు కానీ లోపలికి వెళ్ళిపోయాడు. అంటే ఈ ఉత్తర ద్వారాలు కావు వెళ్లాల్సింది. అసలు ఉత్తర ద్వారం సనక సనందనది వెళ్ళింది. అందుకే నువ్వు సత్వగుణం బాగా కలిగి ఉంటే నిన్ను రజోగుణ తమో గుణాలు అడ్డుకుంటే అవి కూడా నీతో పాటు ఉన్నాయి, వాడి తోసేయి. అప్పుడు సత్వగుణం పెరుగుతుంది. అది ఉత్తర ద్వారం. ఉత్తరం అంటే నార్త్ అని మాత్రమే అర్థం కాదు, ఇది తెలుసుకోండి ఇక్కడ. మళ్ళీ మిగిలిన ద్వారాలు కూడా ఉంటాయి కదా, ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు ఏ అర్థమో అదే తీసుకుందాం. ఉత్తరం అనే మాటను ఒక్కసారి అర్థం చేసుకుంటే ఉత్తర. ఉత్త అంటే గొప్ప, ఉత్కృష్టము, ఉత్తమం అనే మాట విన్నారు కదా. ఉత్తర, ఉత్తర అంటే చాలా గొప్పది. తరా శబ్దం ఎక్కడొస్తుందంటే కంపారిటివ్ గా వాడేటప్పుడు తర అంటారు. గుడ్, బెటర్, బెస్ట్ ల బెటర్ అనేది తర. ఒక దాంతో కంపేర్ చేసినప్పుడు తర. ఉత్తర అంటే మీరు సృష్టిలో అన్ని గొప్ప గొప్ప అనుకుంటున్నారే, వాటన్నిటికంటే గొప్పది ఇదే అని ఉత్తర అని చెప్తున్నారు ఇక్కడ. అన్నిటికంటే గొప్పది భగవద్ దర్శనం. దానికి అనుకూలమేదో అది ద్వారం. ద్వారం అంటే దేని ద్వారా మీరు వెళ్తారో అదే ద్వారం. అర్థమైంది కదా? అది ద్వారం అంటే జ్ఞానం, భక్తి. అది ఉత్తరం అన్నిటికంటే. అవునా లేదా? ఈ భక్తి జ్ఞానములనే తలుపులు రెండు తెచ్చుకోవాలి, ఇంకేం లేదు ఇక్కడ. అది ఉత్తర అన్నిటికంటే గొప్పది. ఇది మనకి బయట ఒక్కసారి చూస్తే ఆకాశంలో ఇప్పటి వరకు మంచు, చలి అవన్నీ అయ్యాయి. ఇక సూర్య భగవానుడు ఉత్తరాయణం మొదలవుతుంది. ఉత్తర ఇదివరకు కంటే సూర్యుడు గొప్పగా కనబడతాడు. అంతేకాదు సూర్య కిరణాల్లో దేవతాశక్తులు ఉంటాయి. అందుకే కిరణ శక్తి బాగా మనకి లభిస్తుంది కనుక ఉత్తరాయణంలో మనం వైకుంఠ ద్వారం తెరిచినట్టు చూపించాం. ఎందుకంటే అసలు నారాయణుడు వైకుంఠంలో ఉన్నాడు. అవునా? ఇంతకు చెప్పిన ప్రకారంగా అంతటా ఉన్నాడు కదా. కానీ శుభాంగంగా వైకుంఠంలో ఉన్నాడు కాదనేముంది. ఆయన మనకు సూర్యనారాయణుడిగా కనబడుతున్నాడు కనుక ఈయన ద్వారా ఆయన్ని భావించు. ఎందుకంటే ఆయన నీకు ఎలాగూ కనబడట్లేదు, కనబడుతున్న సూర్యుడు ఆయనే చెప్పాడు. అవునా లేదా? ప్రభాస్మి శశి సూర్యయోహో అన్నాడా లేదా భగవద్గీతలో? సూర్యుల్లో కాంతి నేనే అన్నాడు. అందుకే మరి చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు ఒక మాట అలవాటు చేసి సూర్యనారాయణుడు. హిందువు ఎవరినేడా అనగండి, సన్ ఈజ్ ఎ స్టార్ అనడు, సూర్యనారాయణుడు అని అంటాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ సూర్యుడు నారాయణుడు అంటున్నాం కనుక ఆయన్ని ఇక్కడ చూడాలి కనుక ఈయన ఉత్తరం వైపు తిరిగేటప్పుడు దక్షిణం నుంచి ఉత్తర ద్వారం అవుతుంది. సూర్య మంత్రం ఒకటి ఉన్నది, ఆరోహన్నుత్తరాం దివం దేవ. విన్నారు కదా ఈ మంత్రం మనకి? ఉజ్జన్నజ్జ వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివం దేవ. వేదంలో సూర్య మంత్రంలో ఉత్తరాం దివం దేవ అన్నాడు. అక్కడ వాడి ఉత్తర శబ్దం. ఇది నార్త్ అని కాదు, ఉత్తర. ఉత్కృష్టమైన స్థితిలో ప్రకాశిస్తున్నటువంటి ఆ సూర్య భగవానుడికి నమస్కారము. కనుక మనం తెరుచుకోవాల్సిన ద్వారం ఏంటి? ఇప్పుడున్న దానికంటే గొప్ప ద్వారం తెరవాలి. ఏ ద్వారం అయితే పరమాత్మను మనం చేర్చుతుందో, ఏ ద్వారము ద్వారా పరమాత్మ దగ్గరికి వెళతామో అది తెరుచుకోవాలి మనలో. ఆ జ్ఞాన ద్వారం తెరుచుకోవాలి అంటే దాని దగ్గర అడ్డుగా నిలబడ్డా వాళ్ళిద్దరిని తోసేయి, నువ్వు వెళ్ళు లోపలికి. అది ఈ కథలో దాగిన అంతరార్థం. అంటే జయ విజయుల్ని తప్పనడం కాదు, ఆ కథలో ఉంది రహస్యం. అందుకే భాగవతంలో సనక సనందనాథులు రజస్తమో దూషితులైన ఒక మాట అంటాడు, పరిశీలించండి ఇక్కడ. దీన్ని బట్టి ఎంత సాధన చేయాలి ఉత్తర ద్వారం తెరుచుకోవాలంటే.
అంతే కదండి. మేము డొనేషన్ ఇచ్చిస్తే తెరిచేస్తారు అనుకోవద్దు. ఇక్కడ ద్వారం తెరిస్తారు కానీ స్వామి మూసేస్తాడు మిమ్మల్ని. తెలుసుకోండి ఇక్కడ. అంటే ఇవన్నీ మానేయమని కాదు, ఇవి సంకేతం అలాంటివి చెయ్యమని. ఇవి చెయ్యగా చెయ్యగా ఎప్పుడో పాపాలు పోయి అది చెయ్యాలని బుద్ధి పుడుతుంది. అందుకే ఇవి చెయ్యాలి, భాగ్యం. కానీ అంతరార్థం కూడా తెలుసుకోవాలి ఇక్కడ. ఇది చెయ్యగలిగితే 30 దేవుళ్ళు ఆయనలోనూ ఉన్నారు. అవునా లేదా? ఇందాక మొదటి నుంచి ప్రారంభించింది అందుకే. అన్ని దేవతలు ఆయనలో ఉన్నారండి, ఆయనలో లేనిదెవరు? అందుకు సర్వదేవతాత్మకుడు కనుక ఆయన ఒక్కని దర్శిస్తే 30 ఏకాదశి. ఇంకేమన్నది ఇక్కడ? మరి ఏకాదశి అంటే ఏమిటంటే రేపు వస్తుంది కదండి, అదే. అంతే కదా. ఏకాదశి అంటే గొప్ప మాట చెప్పాడు. 11 ఒక్కటి చెయ్యు, భక్తి లేదా జ్ఞానం అనే ద్వారము ద్వారా సత్వగుణంతో వెళ్ళు. అదే 30 ఏకాదశి. 11 ఒక్కటి చేయనాడు. 11 ఏంటి ఏమిటో ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాం. మనకి ఇంద్రియాలు ఉన్నాయా లేదా? నేను మనలో విష్ణువుని ఎలా చూడాలో చెప్తున్నానండి. పుస్తకంలో విష్ణువు కాదు, మనలో విష్ణువు. అందరికీ ఇంద్రియాలు ఉన్నాయి కదా, అది అడగచ్చా? తప్పు మాట కదా. చెప్పిన వాడితో కూడా అందరికి అవే ఉన్నాయి. మీకు నాకు ఒకటే ఎక్విప్మెంట్స్, కొత్తవి ఏం లేవు. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. అవేంటో నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసినవే. ఎన్నయ్యాయి? 10. ఈ 10 ఉంటే లాభం లేదు, మరొకటి ఉండాలి. ఇక్కడ 10 ఉన్న వాళ్ళు ఉంటారు కానీ మనస్సు టీవీ దగ్గర పెడితే ఒక్కడెక్కదు కనుక 11వది ఏది? మనస్సు. కానీ 10 + 1 11. ఈ 11 కలిపి ఒక్కటి చేయి, అది నిజమైన ఏకాదశి. 11 కలిపి ఒక్కటి చేసేయి. ఎలా చేయాలంటే మా ప్రహ్లాదుని అడిగాడు, చెప్తాడు ఎలా చేయాలి చెప్పాడు. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జివ్వ జివ్వ, సురరక్షకుడు చూచి చుట్కులు చుట్కులు. శరీరం ముందుగా 11 కలిసి ఒక్కచోటే ఉన్నాయి, అంతేగాని చెయ్యి ఒక చోట కాలు ఒక చోట లేదు, అన్ని ఇక్కడే కదా ఉన్నాయి. 11 కలిపి భగవంతుడి దగ్గర పెట్టు, అయిపోయింది. పెట్టారా? ఇప్పుడు పెట్టారా? ఆలోచించుకోండి. చేతులారా పూజించి, కళ్ళారా చూసి, నోరారా కీర్తించి, పాదాలతో ప్రదక్షిణ చేసి, అప్పటికే చాలా అయిపోయింది. ఇక తులసి పరిమళాన్ని నాసికతో ఆఘ్రాణించి, ప్రసాదాన్ని నోటితో తిని, నోరారా నారాయణ అని కీర్తిస్తూ మనస్సు అక్కడ పెట్టండి. 11 ఆయన దగ్గర పెట్టేశారు కదా, 11 ఆయన దగ్గర పెట్టేస్తే రానాయన అంటాం. 11తో 12వ దాని దగ్గరికి వెళ్తున్నాం. ఆ 12 ద్వాదశి. అర్థమైంది కదా. ఏకాదశి ఎందుకయ్యా అంటే ద్వాదశి కోసం. ద్వాదశికి అధిపతి విష్ణువు. ఒక్కొక్క వారానికి ఒక్కొక్క తిథికి అధిపతులు ఉంటారు కదా. ఏకాదశి తిథికి యముడు అధిపతి, ద్వాదశి తిథికి విష్ణువు అధిపతి. తెలుసుకోండి ఇక్కడ. కనుక ఏకాదశి నాడు ఉపవాసం చేసినటువంటి వారు వారి శరీరాన్ని వాళ్లే బాధ పెట్టుకుంటున్నారు. అవునా కదా. నువ్వే బాధ పెట్టుకుంటున్నావు కదా, మరి యముడు బాధ పెట్టాడు. తెలిసిపోయింది కదా. కనుక ఆ విధంగా ఉపవాసాది క్రియలతో శరీరాన్ని తప్పింపజేసుకుంటే మన నరకయాతనలో శుద్ధమైపోయావు. అప్పుడు నువ్వు తిండి కోసం కూడా ఆలోచించకుండా విష్ణువు కోసం ఆలోచిస్తున్నావు. అప్పుడు 11 ఇంద్రియాలు ఆయన మీద పెట్టావు కదా, అప్పుడు ఆయన రానాయన అని 12వ వాడిగా తనలోకి తీసుకుంటాడు. అది ద్వాదశి. అందుకే ఏకాదశి ఉపవసించి ద్వాదశి పూజ చేసి పారణ చేయాలి. అది మన వాళ్ళు పెద్దలు ఏర్పాటు చేశారు. ప్రతి ఏకాదశి గొప్పదే. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, అందులో సందేహం లేదు. ఏ ఏకాదశి గొప్పది అంటే ఒక్కొక్క ఏకాదశి మీద ఒక్కొక్క పురాణం చెప్పచ్చు. తెలుసా మీకు? ఉన్నాయి కూడా. పురాణం ఒక మాట చెప్తుంది, ఆభాకా ఏకాదశి చాలా గొప్పదండి. ఈ ఆభాకా ఏమిటయ్యా? బాక అన్నాడు ఒక ఆయన. ఆభాక అంటే ఆషాఢ మాసం, భాద్రపద మాసం, కార్తీక మాసం ఏకాదశి చాలా విశేషమయ్యా అని చెప్పారు. ఆషాఢ ఏకాదశి అంత గొప్పదో నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. భాద్రపద ఏకాదశి చాలా విశేషమైనటువంటి ఏకాదశి. ఎందుకంటే పక్కన వచ్చే ద్వాదశి ఎప్పుడు విష్ణువుకి ద్వాదశి ప్రధానం. ద్వాదశి పూజకి అర్హత ఏకాదశి. తెలుసుకోండి ఇక్కడ. ద్వాదశి పూజ చేయడానికి అర్హత ఏకాదశి ఇస్తుంది. ఏకాదశి నాడు నువ్వు చేసుకున్న ఉపవాసాది ప్రకృతి శుద్ధమై విష్ణుస్మరణ చేస్తూ 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 ద్వాదశి నాడు పూజ చేసి ఆ ప్రసాదాన్ని తినాలి. అది ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ. అది మరి ద్వాదశి వ్రతములు అంటుంది పురాణం. ఏకాదశి వ్రతాలు కాదు, ద్వాదశి వ్రతం. ద్వాదశికి ముందు 2 రోజులు ప్రిపరేషన్. అందులో ద్వాదశి ముందు ఏకాదశి, దానికి ముందు దశమి. అందుకే దశమి రాత్రి ఒంటిపూట భోజనం చేసి, మధ్యాహ్నం చేసే భోజనం కూడా సాత్వికమైన భుజించి, రాత్రిపూట భోజనాన్ని పరిత్యజించడమో లేదా పలహారమో తీసుకుని మరుసటి రోజు ఏకాదశి ఉపవాసం చేసి దానితో ద్వాదశి పూజకు అర్హత పొందాలి నువ్వు. అప్పుడు విష్ణు పూజ చేయాలి, ఏకాదశితో ఆరాధించి. కానీ త్రిరాత్ర పర్వముగా మనకు చెప్పబడుతున్నది భవ్యమైనటువంటి ఇది. కనుక ద్వాదశికి విష్ణువు. అందుకే భాద్రపద మాసంలో శ్రవణ నక్షత్రంతో కూడా ద్వాదశికి వామనుడు పుట్టాడు కనుక దానికి ప్రాధాన్యం ఇచ్చారు. అది భాద్రపద మాసం. అటు తర్వాత కార్తీకం. ఎందుకంటే ఆషాఢం శయన ఏకాదశి, కార్తీకం ఉత్థాన ఏకాదశి. అంతే కదా. ఈ 2 ఏకాదశులు వచ్చి అంత ప్రధానమైనటువంటివి చెప్పబడుతున్నది. ఆ కార్తీకం వెళ్ళిపోయింది. కానీ ఒక్కొక్క ఏకాదశి గురించి ఒక్కొక్క విశేషం చెప్పచ్చు. మాసాన మార్గశీర్షోహం అన్నాడు. మనకి మొత్తం 4 రోజులు టీవీల దగ్గర నుంచి అంతా ఈ శ్లోకం వినే ఉంటారు. మాసాన మార్గశీర్షోహం. ఏమిటయ్యా ఇంత గొప్పతనం మార్గశీర మాసానికి? పైగా మనకి ఈసారి ఒక ప్రత్యేకత ఉన్నదండి.
మార్గశిర శుద్ధ ఏకాదశి చాంద్రమాన ప్రకారంగా పడుతుంది. దాని ప్రకారంగా మనం వ్రతాచరణ చేయాలి కదా. అసలు ఏకాదశి వ్రతాలు 2 పద్ధతులు చెప్తారు. ఒకటి శుక్లపక్ష ఏకాదశి వ్రతాలు, రెండోది కృష్ణపక్ష ఏకాదశి వ్రతాలు. 2 వ్రతాలు ఒకే నెలలో చేయొచ్చు, అదొక పద్ధతి. కానీ శుక్లపక్షం అంతా ఒక సంవత్సరం చేసి తర్వాత మళ్ళీ కృష్ణపక్షం కూడా చేయొచ్చు. ముందు శుక్లపక్షం గురించి చూద్దాం. ఇప్పుడు సంబంధమైంది అదే గనక. శుక్లపక్షం మీరు మొట్టమొదటి ఏకాదశి చేయాలి అంటే ఎప్పుడు ప్రారంభించాలి? చైత్రంతో ప్రారంభించకూడదు, మార్గశిర శుద్ధ ఏకాదశితో ప్రారంభించాలి. ఏకాదశి వ్రతాలు సంవత్సరం పాటు చేయాలనుకునే వాళ్ళు ప్రారంభం దేంతో చేయాలి అంటే మార్గశిర మాసంతో ప్రారంభించాలి. అది శుద్ధ ఏకాదశి. అది మనకి ఈ సంవత్సరం రేపు పడింది, అంతే కదా. ధనుర్మాసం సౌరమానం ప్రకారంగా సూర్యుడు ధనురాశిలో ప్రవేశిస్తే అప్పుడొచ్చే ఏకాదశి కూడా అత్యంత పవిత్రమవుతుంది. ఎవరికి? సౌరమానం ప్రకారంగా లెక్క కట్టే వాళ్ళకి, ధనుర్మాసం ప్రకారంగా. అందుకే ధనుర్మాసం అంటే ధనుష్ సంక్రమణం సౌరమానం ప్రకారంగా మనం చెప్తున్నాం కదా. అందుకే ధనుర్మాసం నుంచి మకర మాసం వరకు, అంటే ధనుష్ సంక్రమణం నుంచి మకర సంక్రమణం వరకు మధ్యకాలం ఏదైతే ఉన్నదో ఈ మధ్యకాలాన్ని మనం ప్రధానంగా ధనుర్మాసం అని సౌరమానం ప్రకారం చెప్తున్నాం. మనం ఇక్కడ పూజించేదంతా రంగనాథుడి క్షేత్రాన్ని అనుసరించి అక్కడ తమిళ ఆళ్వారులు ఇచ్చిన ప్రబంధాల ప్రకారంగా ఆరాధన చేస్తున్నాం కనుక ధనుర్మాసం అనే వ్రతం మనకు తెలుసు. కానీ మనం చాంద్రమాన ప్రకారంగా వెళుతున్న వాళ్ళం, అవునా కదా చెప్పండి. ఇక్కడ కర్ణాటకలో కూడా చాంద్రమాన ప్రకారమే, అయినా వాళ్ళు కూడా ధనుర్మాస వ్రతం చేస్తారు. ఎందుకంటే మానాలు ఎన్ని మార్లో విష్ణు మనవాడే కనుక అలా ఆరాధన చేస్తారు. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అలా మీరు లెక్క కడితే ఒక్కొక్కప్పుడు ధనుర్మాసము ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి అయిపోయేకి వస్తుంది ధనుష్ సంక్రమణం. అప్పుడు ఏం చేస్తారంటే మార్గశిర శుద్ధ ఏకాదశి చేస్తారు, కానీ ప్రాధాన్యం మాత్రం ధనుర్మాసం వచ్చిన తర్వాత ఏకాదశికి ఇస్తారు. అప్పుడు దాన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. ధనుర్మాస ప్రాధాన్యం చేత అర్థమవుతుంది కదా, దాని ముక్కు ఒకటి ఏకాదశి అంటారు. కానీ వ్రతం చేయాలంటే మాత్రం మార్గశిర శుద్ధ ఏకాదశి మనకు ప్రధానం. సౌరమానం ప్రకారంగా వ్రతం చేసే వరకు వారికి అది ప్రధానం. ఇప్పుడు మనం చాంద్రమానం వాళ్ళం కనుక మనం ఏది ప్రారంభించాలి? చాంద్రమానం వాళ్ళం గనక మనం మార్గశిర శుద్ధ ఏకాదశి చేయాలి. కానీ ధనుర్మాసం ఒక్కొక్కసారి వచ్చినప్పుడు పుష్యశుద్ధ ఏకాదశి వచ్చేస్తుంది. అది ధనుర్మాసం ప్రకారం చేసే వాళ్ళకి అది లెక్క, మనకు మాత్రం ఇది లెక్క. అదృష్టం ఏంటి అంటే ధనుర్మాసం ఈసారి ముందు వచ్చేసింది. మార్గశిర శుద్ధ ఏకాదశి ధనుర్మాసం ప్రకారం కూడా ఏకాదశి అయిపోయి వైకుంఠ ఏకాదశి ఈ ఏకాదశి 2 కలిసిపోయి ఇది అరుదుగా జరుగుతుంటుంది. కనుక ఎవరికైనా చాంద్రమానం ప్రకారం వాళ్ళకైనా సౌరమానం ప్రకారం వాళ్ళకైనా ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఇది అయిపోయింది, మార్గశిర శుద్ధ ఏకాదశి అయిపోయింది. కనుక మాసానా మార్గశీర్షోహం వాళ్ళు కూడా దాన్ని మార్గళి అని అంటారు. అందుకు మనకు అన్ని విధాలా రేపు చాలా బాగుందండి. అయితే మార్గశిర శుద్ధ ఏకాదశికి ధనుర్మాసంతో నిమిత్తం లేకుండా గీతా జయంతి ఒక వ్యవహారం ఉన్నది. ఎందుకంటే గీతా నాడు ఆయన ప్రారంభించారు అనొక భావన, కానీ వాస్తవం కాదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ గీత ఆయన ఏం ప్రారంభించలేదు, అవునన్నమాట. అయితే ఇక్కడ నుంచి గీతా జయంతి అనము అంటే అదొక తప్పు, తెలుసుకోండి. ఇక్కడ అంటే మనకు కొంచెం లెక్కలు తెలియాలి కనుక గీతా జయంతి మార్గశిర శుద్ధ ఏకాదశి. పుష్యశుద్ధ ఏకాదశి ధర్మమాసంలో పడినా దాన్ని గీతా జయంతి అనరు, వాళ్లే అనరు, మార్గశిర శుద్ధ ఏకాదశి అంటారు. ఎందుకంటే కార్తీక అమావాస్య యుద్ధం జరిగినటువంటి అంశం అని కొందరు భారత నిర్ణేతలు చెప్తారు, కురుక్షేత్ర యుద్ధం. కనుక భగవద్గీత ఎప్పుడు చెప్పాడు? మొదటి రోజుల్లోనే కదా. కనుక ఆ రోజే చెప్పాడు ఆ మహానుభావుడు, మొదటి రోజే. కనుక అప్పటికే అయిపోయింది భగవద్గీత. మళ్ళీ దీనికి ఎందుకు అన్నారయ్యా అంటే ఇక్కడ గమనించవలసింది, భగవద్గీత లాంటి గొప్ప సంఘటన సామాన్యమైన విషయం కాదు. కృష్ణుడు అర్జునుడు భగవద్గీత చెప్పడం మనందరి కోసం. కనుక విశ్వంలోనే గొప్ప సంఘటన భగవద్గీత. మరి అంత సంఘటన జరిగిన తర్వాత విష్ణువుకి ప్రీతిపాత్రమైన రోజు ఏది వచ్చిందో లెక్క కట్ట. ఇది ఆలోచించవలసిన అవసరం. విష్ణువుకి ప్రీతిపాత్రమైన ద్వాదశి ఏకాదశి భగవద్గీత జరిగిన తర్వాత ఇప్పుడే వచ్చింది. అంటే కార్తీక అమావాస్య అయిపోయిన తర్వాత మార్గశిర శుద్ధ ఏకాదశి దగ్గరలో ఉంది కనుక అది లెక్క కట్టాలి. కనుక దానికి గీతా జయంతిని పేరు పెట్టడానికి ఇది అంతరార్థం. ఇప్పుడు తెలుసు కదా. ఉదాహరణకి మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్ముడు వెళ్ళిపోయాడు, కానీ ఆ తర్వాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశి అన్నారు ఇక్కడ. ఎందుకంటే భీష్ముడు ప్రధానమైన విష్ణు భక్తుడు కనుక ఆయన ప్రాధాన్యంతో విష్ణుతుడికే ప్రాధాన్యం ఇచ్చారు. అలా గీతా ప్రాధాన్యంతో దీనికి ఇచ్చారు. ఇప్పుడు గీతా జయంతి ఎందుకు వచ్చిందో అర్థమైంది కదా. ఇంత స్పష్టమైన అవగాహన మనకు కలగాలి. కనుక గీతా జయంతి మన అదృష్టవశాత్తు వైకుంఠ ఏకాదశి కూడా రేపే. కనుకనే మార్గశిర శుద్ధ ఏకాదశితో ప్రారంభించాలి. ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు మీరు ఇప్పటి నుంచే ప్రారంభించండి. ఇంకే తినకుండానే వచ్చారుగా. ఇంకా రేపు ఉపవాసం ఉండి ద్వాదశి పారాయణ చేసుకోండి. ఇది ప్రారంభించి ప్రతి నెల శుద్ధ ఏకాదశిని చేస్తూ ఉండాలి పద్ధతిగా. చేస్తూ వెళితే సరిగ్గా సంవత్సరం పూర్తి అయ్యేటప్పటికి ఏ ఏకాదశి వస్తుంది లెక్క కట్టండి. మార్గశిరంతో మొదలు పెడితే 12 నెలలు పూర్తేపటికి ఏ ఏకాదశి వస్తుంది? కార్తీకం కదా, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరుంది. ఒక్కొక్క ఏకాదశి నాడు ఒక్కొక్క విష్ణువు పేరు చెప్పుకున్నాం. విష్ణువు పేరు
ఈ ఏకాదశి అంటే ఈ ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశే లెక్క కట్టాలి విష్ణు అంటే. ఈనాడు స్వామి పేరు కేశవుడు, మార్గశిర శుద్ధ ద్వాదశి నాడు కేశవుడు. ఇక తర్వాత పుష్యమి, పుష్యమాసం. పుష్యమి నాడు వెంటనే వస్తుంది 24 నామాలు గుర్తెచ్చుకోండి. మనం చెప్పాలా, కేశవ నారాయణ అలా వెళ్ళండి ఒక్కొక్కటి. పుష్యం మాఘం, ఏ మాసం? కేశవ నారాయణ మాధవ అలా వెళ్ళండి. వెళుతూ కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మసూన్ త్రికృమామన శ్రీధర్ ఋషికేశ పద్మనాభ దామోదర 12వది. అప్పుడు కార్తీక మాసం వస్తుంది. అది కార్తీక దామోదర అంటారు. ఇప్పుడు తెలిసింది కదా కార్తీక దామోదరుని ఎందుకంటారు. ఇంత పెద్ద విషయం ఉందండి మనకు, వెనకాల దాగు ఉంటుంది. కనుక 24 నామాలు, తర్వాత 12 కృష్ణపక్షానికి, మొదటి 12 శుక్లపక్షానికి. అంటే మా బతుకంతా 24లోనే ఉంది. సంవత్సరంలో 2 పక్షాలు 24లో పెట్టేశాడు. గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు, మన శరీరంలో వెన్నుపూసలో 24 పూసలు. ఏమిటో లింకు. కనుక మీరు గాయత్రి మంత్రం చేయొచ్చా లేదా అని అడగక్కర్లేదు. 24 నామాలు గట్టిగా చేసుకోండి. అది మంత్రంలా జపం చేయండి, చాలదు. ఇక్కడ పైగా సంకల్పం చెప్పేటప్పుడు కూడా 24 నామాలు అంటారట. ఎందుకయ్యా అంటే నీ సంకల్పం బలం కావాలి అంటే 24 నామాలు విష్ణువుని గాని తలంచుకుంటే నీ సంకల్పం నెరవేరి తీరుతుంది. పైగా మన శరీరంలో 24 ఉన్నాయి. నేను చెప్తున్నాను చూడండి, నేను చెప్తే ఉండవు, ఉన్నాయే నేను చెప్తున్నాను. ఇక్కడ పంచభూతాలు ఉన్నాయో లేవు మీ శరీరంలో, ఒప్పుకుంటాం కదా. అదేవిధంగా పంచభూతాలకు కొన్ని గుణాలు ఉన్నాయి. శబ్ద స్పర్శ రూప రసగంధ ఇవి ఉన్నాయి కదా. ఎన్నయ్యాయి? 10 అయిపోయాయి. పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఎన్నయ్యాయి? 20. మాపుల మనస్సు ఒకటి ఉంది కదండి, దానికి 4 లక్షణాలు ఉన్నాయి. మనో బుద్ధి అహంకార చిత్తములు 24 ఉన్నాయా లేవా? 24 నేను అనుకుంటూ ఒకడు ఉంటూ ఉంటాడు, వాడు 25 అయ్యాయి కదా. 25లో విష్ణు ఉన్నాడా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఉంటేనే పనిచేస్తున్నాయి, లేకపోతే చెయ్యి నేను ఎత్తగలుగుతున్నానంటే లోపల ఆయన ఉండడం వల్ల. మర్చిపోవద్దు, ఇవాళ ఎత్తగలుగుతున్నాను అహంకరిస్తున్నాను, రేపు ఎత్తలేని రోజు ఎప్పుడైనా వచ్చిందనుకోండి నారాయణ దైతు పోవా అన్నాడు. ఇదివరకు చూపించిన ఆయనేగా. కానీ 24లో ఆయన ఉన్నాడు, కానీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అది తెలుసుకోవడం కోసం ఏం చేయాలంటే 24లో నువ్వే ఉన్నావు స్వామి అని ఆచమనం చేసి 24 ఆయనే అని తలంచుకో. అది 24 నామాలు రోజు తలంచుకోమన్నారు పెద్దవాళ్ళు చెప్పారు ఇక్కడ. అప్పుడు 24 ఆయన అయిపోయాడు కదా. 24లో 4 చాలా ఇంపార్టెంట్ అండి 20 కంటే. మీరే ఒప్పుకుంటారు. చేతులు కాళ్ళు అన్నిటికంటే ముఖ్యం లోపల మనస్సు. అవునా? దీంతేనే పెద్ద చిక్కు. అన్నీ ఉన్నాయి ఏడుస్తుంది మనస్సు. ఏమీ లేకపోయినా ఆనందంగా ఉంటుంది కొందరు మనస్సు. కానీ అన్నిటికంటే గొప్పది మనస్సు. కానీ మనస్సును ఒక్కటి అన్నాం కానీ దానికి 4 భాగాలు ఉన్నాయి. మనో బుద్ధి చిత్త అహంకారాలు. మరి 24లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు చెప్పారు కదా. నేను ఏ తత్వానికి ఏ పేరు ఇప్పుడు చెప్పను, టైం లేదు. ఈ 4ంటికి ఎవరు 4 పేర్లు ఉన్నాయి. ఆ 4 చెప్తాను. ఆ 4 పేర్లు ఎప్పుడు అనుకోండి చాలు. అది వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ. ఇది తెలుసుకుంటే చాలు. మొత్తం ఈ 4ంటిలోనే అన్ని దాగి ఉన్నాయండి. వాసుదేవుడు, వాసుదేవుడు అంటే వాసుదేవ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ సృష్టి స్థితి లయ 3 చేయడానికి 3 పేర్లతో చెప్పబడుతున్నాడు. అదే ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ. సృష్టి చేసినప్పుడు ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుడు అంటే తేజస్సు, మంచి తేజస్సుతో సృష్టి చేస్తున్నాడు. అనిరుద్ధ ఎక్కడ ఆగకుండా నడిపిస్తుంటాడు కదా అనిరుద్ధ. చెట్టు చివరికి లయంలో లాగేసుకుంటాడు కనుక సంకర్షణ. అర్థమైంది కదా. ఆ 3 ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ. ఈ 3 బ్రహ్మ విష్ణు రుద్రూపములతో చెప్పబడుతుంది. ఆ 3 ఆయనే. ఈ 3ంటికి మూలమైన వాడు వాసుదేవుడు. అందుకే వాసుదేవుడే ప్రధానంగా చెప్తున్నాం. కానీ వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ వీళ్ళు 4 మనలో ఉన్నటువంటి చిత్తము, మనస్సు, బుద్ధి, అహంకారం అనే వాటి అధిదేవతలు. ఇప్పుడు తెలిసింది కదా. కానీ ఈ 4 ఎప్పుడు అనుకోండి మనస్సు హాయిగా ఉంటుంది. అందుకే పెద్దవాళ్ళు ఈ 4ంటిని చెప్పుకునే మంత్రాన్ని చెప్పారు. ఇవాళ ప్రారంభంలో నేను ఆ మంత్రమే అందరి చేత చెప్పించాను. దాని వ్యాఖ్యానమే ఇప్పటికి వరకు చెప్పుకున్నాను. అదే ఒక్కసారి అందరూ అనండి. ఈ వైకుంఠ ఏకాదశి నాడు భాగవతంలో ఈ మంత్రము 2 మార్లు చెప్పబడుతుంది. నారద మహర్షికి మహాత్మును ఉపదేశించిన మంత్రం ఇది. దీనినే చిత్రకేతు అనే మహారాజుకి నారదుడు ఉపదేశిస్తాడు. అందుకే ఇది మహామంత్రం. ఈ మహాన్మంత్రం ఇవాటి నుంచి ద్వాదశానికి చేయండి, సిద్ధి పొందిపోతారు. చేద్దామందరం. నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. మీరు జాగ్రత్తగా విని ఉంటే ప్రారంభంలో ఇది మీ చేత 3 సార్లు చెప్పించాం. ఇది మంత్రం, పెద్ద మంత్రం అండి. ఈ మంత్రం జాగ్రత్తగా చేస్తే మనలో ఉన్న మనోబుద్ధి అహంకార చిత్తములు నియంత్రింపబడతాయి. పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. ఆయన ఉత్తర ద్వారంలోకి వెళ్ళగలం. కనుక ఉత్తర ద్వారం అంటే ఏమిటి? వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి? ఏకాదశి ద్వాదశిలోకి ఎలా చేర్చుతుందో
తాత్వికంగా మనం దర్శించాం. అంటే ఓహో ఇదన్నమాట అర్థం, అంటే అసలు ఏకాదశి చేయక్కర్లేదన్నమాట అని అనుకుంటే మీరు పొరపాటు పడ్డారన్నమాట. భౌతికంగా చేయండి, మానేయకండి, కానీ వీటితో కలిపి చేస్తే గొప్ప ఫలితం లభిస్తుంది అని చెప్పడం కోసం అందుకు ఉత్తర ద్వారములన్నీ ఏర్పాటు చేస్తూనే మన సత్వగుణం పెంచుకుంటూ పరమాత్మ ప్రేమను పెంచుకుని ఆయన నామస్మరణ చేస్తూ ఆయన రూపాలు తలంచుకుంటూ ఆ లీలను స్మరించుకుంటూ ఆనందిస్తూ ఉంటే అందుకు మించిన వ్రతం ఉంటుందా? అదే చాలా గొప్ప వ్రతం గనక పావై అంటే వ్రతము గొప్పది గనక అదే తిరుప్పావై, అది వ్రతం. వ్రతం ఎవరు పట్టారంటే ఆవిడ పాడింది మనం పాడేస్తున్నాం, కానీ ఆవిడ ఎలా పాడిందో అలా పాడుతున్నామా? ఆవిడ విల్లుపుత్తూరులో ఉంది ఆ తల్లి. భక్తి ఎలా ఉండాలో చెప్పడం కోసం అమ్మవారు అవతరించారండి మన కోసం. భూదేవి అవతరించింది అక్కడ. ఆ భూదేవి ఎలా ఉన్నదయ్యా అంటే 4 రోజులు కఠోరమైన వ్రతం పాటించింది. ఆవిడకి ఇన్స్పిరేషన్, స్ఫూర్తి ఎవరంటే గోపికలు. చూడండి ఇక్కడ గోపికల నుంచి ఆవిడ స్ఫూర్తి పొందింది. ఎందుకంటే గోపికలు కృష్ణుడు కావాలని 4 రోజులు ఈ వ్రతం చేశారు, హేమంత వ్రతం. కనుక నేను హేమంత వ్రతం చేస్తాను అని గోపికల నుంచి స్ఫూర్తి పొందింది. అయితే వాళ్ళల్లా వీళ్ళుంటే వాళ్ళకి ఏది దొరుకుతుందో అదే దొరుకుతుంది, అంతే కదండి ఇక్కడ. కనుక గోపికలకు ఎవరు దొరికాడు? కృష్ణుడు దొరికాడు. కనుక నాకు కూడా కృష్ణుడు దొరుకుతాడు, అదే భావనతో ఆమె కొలిచింది. గోపికల భక్తి అంతా అంతే భక్తి, అలాంటి భక్తిని అవలంబించింది. ఎందుకంటే గోపీ భక్తి అంటే సామాన్యం కాదండి. గోపి అంటేనే గోభిహి ఇంద్రియై భక్తిరసం పిబతి, ఇంద్రియాలతో భగవద్ రసాన్ని పానం చేస్తే గోపిక అన్నారు ఇక్కడ. గోవులంటే ఇంద్రియాలు. ఇప్పుడు మనందరికి ఇంద్రియాలు ఉన్నాయిగా, ఇంద్రియాలతో భగవంతుణ్ణే వింటూ భగవంతుణ్ణే అంటూ ఉంటే మనమే గోపికైపోతాం. అయితే మనం పవిత్రంగా అదే చెయ్యం, పవిత్రంగా అదే చేసింది అమ్మవారు. కనుక తనకున్నటువంటి ఇంద్రియములతో భగవద్రస పానం చేసింది. అందుకే పొద్దున్న లేవడం, ఆయన గురించి గానం చేయడం, అదేవిధంగా తోటి గోపికలను మేల్కొల్పితే వెళుతోంది ఇక్కడ. అలాగే విల్లిపుత్తుల్లో ప్రతిరోజు అమ్మవారు ఊళ్ళో వాళ్ళందరినీ లేపి వెళ్లారు అనడానికి లేదు. గోపికలు అలా వెళ్లారని తనలో భావాన్ని ఆమె లేపిందండి ఇక్కడ. తనలో ఒక్కొక్క భావాన్ని ఆమె లేపింది. అందుకే ఒక్కొక్క పాశురంలో ఒక్కొక్క దైవభావం, ఒక్కొక్క ఆళ్వారు కనబడతారు మనకి ఇక్కడ. అంటే భగవద్ భక్తి భావం. అదే మనం కూడా ఆ తల్లి దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ముందు మేల్కొని మనలో ఉన్న భావాలన్నీ మేల్కొల్పాలి. లేకపోతే మన భావం పడుకుంటూ ఉంటే మనం లేస్తే ఏం లాభం? అదే భావాలన్నీ మేల్కొల్పాలి. మేల్కొల్పి ఏం చేయాలి? స్నానం చేయాలి. స్నానం చేయాలంటే స్నానం మనోమల త్యాగం అన్నారు ఇక్కడ. మానసిక మాలిన్యాన్ని వదిలించుకునే స్నానం ఏంటంటే ధ్యానం. ధ్యానం ఎలా చేయాలి అమ్మవారు చెప్తున్నారు చూడండి. భావాలన్నిటినీ లేపి ధ్యానంలో మునుగు, అది చెప్పడం ఇక్కడ. అని భావాలన్నీ లేపి ధ్యానంలో మునగాలి. గోపికలందరూ ఒకరినొకరు లేపుకుని యముల్లో మునిగారు. గోదాదేవి తనలో భావాలన్నిటినీ లేపి కావేరి నదిలో మునిగింది. ఆ కావేరిని మన మనస్సే. కనుక మన మనస్సులో ఆ ధ్యానంలో మునిగిపోవాలి. ఆ మునిగిపోయేమా శుద్ధులమైపోతాం. ఆ వ్రతం చేసేమా 4 రోజులు ఆ వ్రతం చేయగలిగితే అమ్మవారిలా స్వామివారి అనుగ్రహాన్ని మనం పొందగలం. అది దీని యొక్క భావం మనకు అమ్మవారు చెప్తున్నారు. అటువంటి గోదాదేవి ఆ పేరు తలంచుకుంటేనే మనం ధన్యులు వెప్పుతామండి. అదే భగవంతుడిని ఆవిడ చేసిన పని ఏమిటంటే ఆ నామాన్ని తలంచుకుంది, ఆయన రూపాన్ని వర్ణించుకుంది, ఆ లీలల్ని స్మరించుకున్నది. వాటిని కీర్తనలు అంటారు. అవి చేసుకోవయ్యే చాలు, ఇంకేం అక్కర్లేదు అని కలవు కేశవ కీర్తన అని చెప్పిన దానికి పెద్ద ఉదాహరణ. ఇంత చక్కని మార్గం ఉంటుంటే అవన్నీ విడిచిపెట్టి లేనిపోని చర్చలు, తర్కాలు, వేదాంతాలు పట్టుకుని మనం దూరమైపోతున్నాం. అలాగని వేదాంతాలు వద్దం లేదు. ఈ కీర్తన ద్వారానే అది మనం అర్థం చేసుకోగలం కనుక భగవత్ సంకీర్తనే మనల్ని తరింపజేస్తుంది అని రుజువు చేసినటువంటి గురుస్వరూపం మనకి గోదాదేవి. ఆ తల్లి అనుగ్రహంతో మనం ఈ వ్రతాన్ని పాటిస్తున్నాం. ప్రతి ఏడాదికేడాది ఇది గుర్తుపెట్టుకుంటున్నాం. ఈ కాలంలో ఆ వ్రతం అది తమిళంలో చెప్పనేయండి, సంస్కృతంలో చెప్పనేయండి, తెలుగులో చెప్పనేయండి, భావం ప్రధానం కదా. ఆ భావాలు గ్రహించండి అందులో. ఎందుకంటే పాసురం చదివితే పుణ్యం వస్తుందని కాదు. పాసురం చదివితే పుణ్యం వస్తుంది. పాసురంలో భావం తెలిస్తే స్వామి వస్తాడు. ఇంకేం కావాల్సిందండి ఇక్కడ. అందుకు స్వామి వచ్చేటట్టుగా భావాన్ని గ్రహిద్దాం, ధన్యులమవుదాం. అలాంటి ఏకాదశి వ్రతాన్ని మనం చేద్దాం. అందరూ సిద్ధమే కదా ఉత్తర ద్వారం నుంచి దూరడానికి. ఇక మీ ఇష్టం. ఇలాంటి భవ్యమైనటువంటి వైకుంఠ ఏకాదశి వైశిష్ట్యం అటు తాత్వికంగా దర్శిస్తూ ఇటు భౌతికంగా ఆచరిస్తూ ఏది విడిచిపెట్టద్దు. భౌతికంగా చెయ్యాలి, మన భౌతికంగా ఉన్నంతకాలం. తాత్వికంగా దర్శించాలి. మనస్సుతో తత్వాన్ని పట్టుకోండి, శరీరంతో భౌతికం చేయండి. రెండూ శుద్ధైపోతాయి, ధన్యులమైపోతాం. ఈ భవ్యమైనటువంటి క్షేత్రంలో ఈ రోజు మాట్లాడడం, నేను రంగనాథ స్వామికి ఈ మాటలనే తులసి దళాలతో అర్చన చేసుకున్నాను భావిస్తున్నాను. ఇది నా కోసం నేను ఇక్కడికి వచ్చి చెప్పుకున్న మాటే గాని పెద్ద ఉపన్యాసం నేను భావించట్లేదు. అమ్మ పాట పాడింది, నేను మాటలు ఇచ్చాను, ప్రతిపించి మరేం లేదు. ఇక్కడ 4 రోజులు చేస్తే నాకు ఒక్క పూట దొరికింది భాగ్యం.
చాలా సంతోషం. ఇక్కడ చాలా ఆనందాన్ని కలిగించినటువంటి సన్నివేశం ఇది. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆలయ నిర్వాహకులకి, అర్చక స్వాముల వారికి, ప్రత్యేకించి మా మిత్రులు శ్రీ ధనంజయ్ గారికి కృతజ్ఞతలు నేను చెప్పుకుంటూ ఉన్నాను. ఈ రోజు ఈ కొద్ది సమయానికి ఏ ఆలయానికి ఆలయం హడావిడిగా ఉంటున్నప్పటికీ కూడా ఇంతమంది వాళ్ళు ఇక్కడికి వచ్చి వింటున్నారు అంటే అందరికీ రంగనాథ స్వామి అనుగ్రహం ఉన్నది. ఎందుకంటే ప్రపంచమే శ్రీరంగం. ఇది చెప్పి నేను ముగిస్తా. రంగం అంటే ఏమిటండి? సాధారణంగా చెప్పండి. స్టేజ్ కదా. స్టేజ్ అంటే అర్థం ఏంటి? ఆడే చోటు, ఆడుకునే చోటు. ఒక ఆట స్థలం ఉంటే అది క్రీడా రంగం, అవునా లేదా? డాన్స్ చేస్తే నాట్య రంగం, కచేరీ చేస్తే సంగీత రంగం. కానీ ఒక పని చేసే చోటును రంగం అంటారు. అది ఇక్కడ ఆ పని కూడా మామూలు పనులు కాదు, కళాత్మకంగా జరగాలి, గొప్పగా జరగాలి. ఇప్పుడు నారాయణుడు ప్రపంచాన్ని నడుపుతున్నాడు. నడిపేటప్పుడు ఎక్కడుండి నడుపుతున్నాడు చెప్పగలరా? అంతటా ఉంది కదా. కనుక ప్రపంచంలో ఆయన పనే అంతా కదా. ఈ పని అంత అద్భుతంగా చేస్తున్నాడండి. ఒక టైంకి సూర్యుడు రావడం, టైంకి వెళ్ళిపోవడం, మిమ్మల్ని నన్ను అంతా నడపడం, అంత గొప్ప పని. ఆట కాదా ఇది? ఆట, కళ అన్ని. కానీ ఆటలాడే చోటును రంగం అంటే భగవంతుడు ఆడుకునేది ఎక్కడ? ప్రపంచం అని ఇందాక చెప్పారు కదా. మరి ప్రపంచం ఆయనకు రంగం అయితే ఈ రంగం మామూలు రంగం కాదు. పరమాత్మ తన శక్తితో నింపేశాడు, తన ఐశ్వర్యంతో నింపేశాడు. యజ్జత్ విభూతి మత్సత్వం శ్రీమదుర్జితమే బాబా. కనుక రంగం అంతా ఏముందయ్యా అంటే ఆయన శక్తే ఉంది, ఆయన చైతన్యమే వ్యాపించి ఉంది. సూర్యుల్లో వెలుగు నేను, నీటిలో దాహం పోగొట్టే శక్తిని నేను, చంద్రుల్లో వెన్నెలని నేను అన్నాడా లేదా? అలాగే మనలో కదలిక ఆయనే అయినప్పుడు ఇదేగా మనకున్న శోభ, కాంతి, కళ. దీనంతటికి పేరేమిటో తెలుసా? భగవంతుడి శక్తికి, కళకి శ్రీ అని పేరు. కనుక ప్రపంచం ఆయన రంగం, దీని నిండా ఉంది శ్రీ, అదే శ్రీరంగం అయింది కదా. శ్రీరంగం అందరం చూస్తున్నాం, అవునా లేదా? ఇప్పుడు ఒప్పుకున్నారు. కానీ శ్రీరంగానికి నాయకుడు ఎవరు? నాథుడెవరు? ప్రభు ఎవరు? ఆయనే. అంతేగాని నా ఇష్టం ఆడతాను కానీ నేనేం చేయలేనంటే ఎలాగండి? ఇక్కడ కంట్రోలర్ కూడా ఆయనే. కనుక శ్రీరంగంలో నిండిపై నడిపేవాడు రంగనాథుడు. ఆయనకి సహకరిస్తాను పాదాలు వస్తే తల్లి రంగనాయకి, ఆ తల్లి ఇక్కడ. అందుకు శ్రీరంగ ధామేశ్వరి అని కీర్తిద్దాం. అది తెలుసుకుని ఈ శ్రీరంగపతే నాకు పతి అని కొలుచుకుంది ఆ తల్లి. శ్రీరంగధాముడు కృష్ణుడై ఆమెను చేపట్టాడు ఇక్కడ. లేదా కృష్ణుడు శ్రీరంగ నాయకుడై ఆమెను చేపట్టాడు. ఇంతకంటే భోగం ఉందా అనుకుందా తల్లి? భోగం అంటే అది. అందుకని ఇంత తిన్నా, ఇంత బట్టలు కట్టేం కాదు. భగవంతుడి అనుభవమే నిజమైన భోగం. అది పొందింది ఆ తల్లి. 9 రోజుల వ్రతం పూర్తయిన మకర సంక్రమణ నాడు. అందుకే ఆవిడ పొందిన ఆ రోజు భోగి అయింది. నిజమైన యోగమే భోగం. యోగం లేని భోగం రోగమే తప్ప యోగం కాదండి, తెలుసుకోండి ఇక్కడ. కనుక నిజమైన యోగి భోగి అవుతాడు. ఆ భోగి భగవంతునే భోగిస్తాడు. అలా భోగించింది ఆ తల్లి. అటువంటి దివ్యమైనటువంటి శ్రీరంగనాథుని మనం ఇవాళ తాత్వికంగా దర్శించాం. ఆ రంగనాథుని కృప అందరికీ లభించుగాక. స్వస్తి.